సార్. అథ మంత్రపాఠః. భూ सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः. అందరికీ నమస్కారం అండి. నిన్న చెప్పిన పాఠంలో ఎవరికైనా సందేహాలు ఉన్నాయండి? నిన్న చెప్పిన పాఠంలో ఎవరికైనా సందేహాలు ఉంటే చెప్పండి. అస్తు ప్రకృతమనుసరామః. మనం వతుడతి సంఖ్య అనే సూత్రం చెప్పుకుంటున్నాము. అందులో బహుకృత్వః, తావత్కృత్వః, కతికృత్వః, బహుధా అనే 4 రూపసిద్ధులు చెప్పుకున్నాము. అందులో బహుధా అనేది సంఖ్యాసంఖ్య అని పేరు పెట్టుకోవడం వలన సంఖ్య అని పేరు పెట్టుకోవడం వలన మనకు కొన్ని సంఖ్యాయాః క్రియాభ్య వృత్తి గణనే కృత్వసుచ్ అనే సూత్రం చేత మనకు కృత్వసుచ్ ప్రత్యయం తెచ్చుకున్నాము. అలాగే వత్ ప్రత్యయం కూడా సంఖ్య అని పేరు పెట్టాం కాబట్టి అక్కడ కూడా అంటే ముందుగా కిమః సంఖ్యా పరిమాణే డతిచ డతి ప్రత్యయం తెచ్చుకొని డతి ప్రత్యాంతానికి ఈ సూత్రం చేత సంఖ్య అని పేరు పెట్టుకోవడం వలన అక్కడ కూడా కతికృత్వ తయారైంది. అలాగే తావత్కృత్వ ఇక్కడ వతు ప్రత్యయం తీసుకొచ్చాము. యత్తదేతేభ్య పరిమాణే వతు, అప్పుడు రెండు వతు ప్రత్యాంతము డతి ప్రత్యాంతాలుగా మారిపోయాయి. అప్పుడు ఈ సూత్రం వచ్చేసి సంఖ్య అని పేరు పెట్టడం వలన ఇక్కడ కూడా కృత్వసూచి ప్రయోజనం జరిగింది. ఇంకోటి బహు శబ్దానికి గణ శబ్దానికి నిన్న బహుగణ వతుడతి సంఖ్య అని పేరు పెట్టినప్పుడు సంఖ్య అని పేరు పెట్టిన వీటికి కూడా సంఖ్యాయాః విదార్థేద అనే కొత్త ప్రత్యయం వచ్చింది, ధా ప్రత్యయం. అందుకే బహుధా, గణద, తావత్ ధా, అలాగే కతిధా ఇలా రూపాలు రాయమని చెప్పాను. చాలా మంది రాశారు కానీ నేను చూడలేదండి. చూస్తాను, రేపు చూస్తాను. ఈరోజు చాలా మంది రాశారు కానీ చూడలేదు, రేపు చూస్తాను. అస్తు. ఇప్పుడు ఇదే క్రమంలో బహుకః ఒకటి ఈరోజు విశిష్టమైన ప్రత్యయం ఒకటి ఉంది. బహుక అని ఎలా తయారుతుంటే శబ్దాలు ఇవే బహుగణ వతు ప్రత్యాన్ని దతి అంటే 4టికి సంఖ్యా సంజ్ఞ అని పేరు పెట్టినప్పుడు వేరే ప్రత్యయాలు వచ్చినప్పుడు ఏ రకంగా రూపాలు ఉంటాయి అది చూస్తున్నామంట. సంఖ్యా సంజ్ఞని పేరు పెట్టుకొని ఎన్ని రకాలుగా రూపాలు తయారవుతాయి. ఒకటి బహుకృత్వ తయారైంది, కతికృత్వ, బహుదా. ఇప్పుడు బహుకః వస్తుందండి. అదే బహు ప్రాతిపదికానికి సంఖ్యాన్ని పేరు పెట్టడం వల్ల కా ప్రత్యయం కూడా వచ్చింది. ఒకసారి ధా ప్రత్యయం వచ్చింది, ఒకసారి పైన కృత్వసూచి ప్రత్యయం వచ్చింది, అలాగే కా ప్రత్యయం వచ్చింది. అందుకే బహుకః తయారైంది. బహుకః అంటే చాలా వస్తువులతోటి కొనబడింది. అంటే అది చాలా డబ్బులు, చాలా ఏదైనా వస్తువులకు బదులు ఏదైనా కొనబడి ఉంటుంది. అంటే ఏదైనా ఒక వస్తువు ఇచ్చి దానికి బదులుగా ఏదైనా కొన్న వస్తువు ఏదైతే ఉందో, కొన్న పదార్థాలు ఏవైతే ఉన్నాయో వాటిని, అంటే చాలా వస్తువులతోటి, అది డబ్బు కావచ్చు, ద్రవ్యం కావచ్చు, ఏదైనా కావచ్చు, కొనబడింది. ఏదైనా ఒక వస్తువుని ఇచ్చి దానికి బదులుగా కొనబడింది. అందుకే బహుతంసే కొనబడిన దాన్ని బహుకః అంటాము. చాలా వాటిలతో కొనబడిన దాన్ని బహుకః అంటే అందుకే కొనబడింది అలా. దీని అర్థం ఏంటి? బహుకః అంటే కొనబడింది.
అంటే చాలా రూపగా డబ్బులు ఇచ్చి కొనబడింది, చాలా వస్తువులు ఇచ్చి కొనబడింది, అలాగా. దాన్ని ఏమంటాము? బహుకహ అని చెప్తాం. కొనబడింది ఆ వస్తువు ఏదైతే ఉందో, వస్తువు కావచ్చు, పదార్థం కావచ్చు, ఒక వ్యక్తి కావచ్చు, వ్యక్తిని కూడా కొంటా ఉంటామండి ఒక్కోసారి మనం. డబ్బులిచ్చి, ఉదారంగా డబ్బులిచ్చి జీవితాంతము సంవత్సరానికి 2 ఏళ్ళు అని చెప్పి, 3 ఏళ్ళు అని చెప్పి రిన్యూ తీసుకున్నాం, డబ్బు తీసుకున్నాం, అప్పు తీసుకున్నాం అని చెప్పి మనం వారిని ఏదో ఒక రకంగా సేవ చేయించుకుంటాం. ఆ రకంగా మన డబ్బుతో కూడా మనసులో కొంటా ఉంటదన్నమాట. ఓకే, అస్తు మొత్తానికి కొనబడింది. బహుకహ అంటే చాలా వాటితోటి, అంటే ఏదైనా తీసుకోవచ్చు, చాలా వాటితో కొనబడింది ఏదైతే వస్తువు ఉందో ఆ వస్తువును బహుకహ అని చెప్తాం. అస్తు, అందుకే సింపుల్ గా వస్తుంది, చాలా వస్తువులతో కొనబడింది, చాలా వాటితో కొనబడింది అని బహుకహ అంటాము. కొనబడింది, చాలా వస్తువులతో కొనబడింది. అస్తు, ఇప్పుడు దీంట్లో బహు ప్రాతిపదిక తీసుకుంటాం. ఓకేనా, తీసుకోండి. బహు ప్రాతిపదిక, ఇక్కడ ప్రాతిపదికం అదే. బహు ప్రాతిపదిక రాగానే బహు అనే శబ్దం ఇప్పుడు ముందు దానికి ప్రాతిపదికం పేరు పెట్టుకుంటాం, అందుకే రాసుకోండి. అర్థవద ధాతుర ప్రత్యయ ప్రాతిపదికం. ఓకే, దీంతో మనం ముందు ప్రాతిపదికం పేరు పెట్టేసాం. రాయాల్సిన అవసరం లేదు, ఒక సూత్రం రాసుకోండి. మనం ఎందుకంటే ముందు రాసాం అన్నమాట. కొత్త సూత్రం ఏదైతే వచ్చిందో అది వాటికి దాని తాత్పర్యం రాసుకుందాం. మిగిలినటిని కేల్ సూత్రాలు రాసుకోండి. దీంతో ప్రాతిపదికం పేరు పెట్టాం. సరే, ప్రాతిపదికం పేరు పెట్టి ఏం లాభం వచ్చింది? ప్రాతిపదికం పేరు పెట్టుకోవడంలో ముందు సంఖ్యాయాహ రాసుకోండి. సంఖ్యాయాహ పక్కన సూత్రంలో చూడండి. సంఖ్యాయాహ 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 ఇది గ్రూపులు పెడతారు చూడండి. ఇప్పుడు లక్ష్మి గారు చూసుకోండి పుస్తకాలు. సంఖ్యాయాహ అతిశదంతాయాహ కన్. కన్ కొనందుకు అతిశదంతాయాహ కన్. సంఖ్యాయాహ అతిశదంతాయాహ కన్. చూడు, మన పరిశిష్టంలో ఉందండి, అదే చెప్తున్నాను. సంఖ్యాయాహ అతిశదంతాయాహ కన్. ఓకే అండి. అనేన సూత్రేణ సంఖ్యావాచి ప్రాతిపదికాత్ ఒక్క నిమిషం. 5/1/22 5/1/22 5/1/22 పుట సంఖ్య 247 మహోదయ. 247. ఓకే అండి, స్క్రీన్ మీద కనిపిస్తుంది, చూసుకోండి. ఓకే అండి, ఇదేముంటుంది? అత్యంతాయాహ అషదంతాయాశ్చ సంఖ్యాయాహ కన్ ప్రత్యయో భవతి ఆర్హీయేషు అర్థేషు. అంటే అత్యంతాయ అంటే తి అంతిమంలో ఉండే శబ్దంతో, తి శబ్దం అంతిమంలో ఉండే శబ్దం, లేదా శత్ శబ్దం అంతిమంలో ఉండేటువంటి శబ్దంతో. అతిశదంతాయాహ 200. ఒక్క నిమిషం అండి. ఇది ఏమంటుందంటే తిశ్చ షచ్ తిశతౌ. చూడండి, సమాసన చూసుకోండి. తిశ్చ సంఖ్యాయాహ అతిశదంతాయాహ కన్. ఒకసారి చూడండి, ఈ సమాసం ఎలా పెట్టారంటే ముందు సంఖ్యాయాహ పంచమీభక్తి ఏకవచనం, అతిశదంతాయాహ పంచమీభక్తి ఏకవచనం, రెండు పంచమీభక్తిలో ఉన్నాయి. కన్య ప్రథమ విభక్తి, అది ప్రత్యయం. నేను ముందు
అతిశదంతాయాహ అనే పదం విడగొట్టాడు. ఈ విధంగా విడగొట్టాడు. తిశ్చ శత్ చ తి శతౌ తి శతౌ అంతౌ యస్యాహ స తి శదంతాః ద్వంద్వ గర్భ బహుళ సమాసం. నా తి శదంతాః అతిశదంతాః అంటే తి అంతిమంలో ఉన్నటువంటి ప్రాతిపదికం కానీ షత్ అంతిమంలో ఉన్నటువంటి ప్రాతిపదిక వలన వదిలిపెట్టి సంఖ్యావాచి ప్రాతిపదికం ఏదైతే ఉందో వాటితో కన్ ప్రత్యయం వచ్చింది. అంటే ఎవరికి వస్తుంది? ఇక్కడ బహుగణ వతుడతి సంఖ్య వచ్చి ఎవరికైతే ఏ శబ్దాలకైతే ఏ ప్రత్యాంతాలకైతే సంఖ్యాన్ని పేరు పెట్టిందో అలాంటి సంఖ్యావాచి ప్రాతిపదికానికి మాత్రమే ఇది కన్ ప్రత్యయం పెడుతుంది, కన్ ప్రత్యయం తీసుకొస్తుంది. ఓకేనా? అందుకే రాసుకోండి. అది నిషేధించమంటే ఒకవేళ ఏ శబ్దంలో తి అంతిమంలో ఉందనుకోండి, ఒకవేళ ఏ శబ్దానికైతే అంతిమంలో షత్ ఉందనుకోండి, అటువంటి శబ్దాలను వదిలిపెట్టి ఎవరికైతే సంఖ్యాన్ని పేరు పెట్టామో అలాంటి సంఖ్యావాచక శబ్దాలతోటి సంఖ్యాయాహ అతిశదంతాయాహ కన్ మన ఏమంటుందంటే సంఖ్యావాచి ప్రాతిపదికం చేత కన్ ప్రత్యయం వస్తుంది. కానీ ఇది ఏమంటుందంటే తి శబ్దాన్ని వదిలిపెట్టి షత్ శబ్దం ఏదానికైతే అంతిమంలో ఉంటుందో ఆ రెండు శబ్దాన్ని వదిలిపెట్టి అంటుంది. అటువంటి ప్రాతిపదిక ఏదైతే ఉందో దాంతో కన్ ప్రత్యయం వస్తుంది. ఓకే, కాబట్టి రాసుకోండి. ఈ సూత్రం యొక్క తాత్పర్యం రాసుకోండి. అనేన సూత్రేణ సంఖ్యావాచి ప్రాతిపదికాత్ ఆర్హీయ అర్థే కన్ ప్రత్యయో భవతి. ఆర్హీయ అర్థం అనేది నేను చెప్తాను, కొన్ని ప్రకరణాలు వస్తాయి. తర్వాత చెప్తానండి. ఆర్హీయ అర్థే కన్ ప్రత్యయో భవతి. ఆర్హీయ అర్థే మనకి స్క్రీన్ మీద కనిపిస్తుంది చూసుకుంటే, ఆర్హీయ అర్థే కన్ ప్రత్యయం వస్తుంది. మొత్తానికి ఇది ఈ ప్రత్యయం రావాలంటే మనకు సంఖ్యని పేరు పెట్టబడి ఉండాలండి, అది ముఖ్యంగా. ఈ సూత్రం చూడండి, అత్యంతా అశదంతాయాశ్చ ఇది వదిలేసేయండి, మనకు అది నిషేధార్థంలో ఉంది. కానీ డైరెక్ట్ గా మన సూత్రాలు రాసుకున్నాం. సంఖ్యా ప్రాతిపదిక కన్ ప్రత్యయో భవతి ఆర్హీయ అర్థేషు. ఓకే, ఇక్కడ ఈ సూత్రంలో ఉదాహరించాడు. బహుకః పంచభిః కృతః అంటే 5 వస్తువులు ఇచ్చి కొనేదాన్ని పంచకః అంటాం. 10 వస్తువులు ఇచ్చి కొనేదాన్ని దశకః అంటాం. అదే చాలా వస్తువులు ఇచ్చి కొనేదాన్ని బహుకః అంటాం. గణకః గణ సమూహాన్ని ఇచ్చి కొన్నది దాన్ని గణకః అంటాం. అలాగా మొత్తానికి సంఖ్యావాచి ప్రాతిపదికం చేత మనకు ఈ సూత్రం కన్ ప్రత్యయం తీసుకొచ్చేసింది. ఓకేనా? కన్ ప్రత్యయం రావడాలంటే ఖచ్చితంగా సంఖ్యని పేరు పెడితేనే ఈ సూత్రం వచ్చేసి కన్ ప్రత్యయం తీసుకొచ్చింది. కాబట్టి సంఖ్యా ప్రాతిపదికాత్ ఆర్హీయ అర్థే కన్ ప్రత్యయో భవతి. ఓకే, అస్తు అండి. ఇప్పుడు కన్ ప్రత్యయం పరిశిష్టంలోకి వచ్చే చెప్తాను. పరిశిష్టంలోకి వచ్చేయండి. ఏంటండి? అనువృత్తి ఉంది కదా, అది అవసరం లేదా? ఇక్కడ మనకి ఈ సూత్రం మన ముఖ్య సూత్రం ఏదైతే చెప్పినా అది చూసుకోవాలి. ఇక్కడ అనువృత్తి మనకు అర్థం కాదు. మనకు ముఖ్య సూత్రం ప్రకృతి సూత్రం చెప్పుకుంటే అక్కడ అనువృత్తి చూసుకోవాలి. ఇక్కడ తాత్పర్యం ఉంటుంది. ఇది ఏమంటుంది ఈ సూత్రము? సంఖ్యాని బహుగణ వతుడతి సంఖ్య అనే సూత్రం వచ్చేసి ఏ శబ్దాలకైతే సంఖ్యాని పేరు పెట్టామో అటువంటి సంఖ్యావాచి శబ్దాలతోటి ఈ సూత్రం కన్ ప్రత్యయం తీసుకొస్తాను అంటుంది. కాబట్టి కన్ ప్రత్యయం రావాలంటే ఖచ్చితంగా సంఖ్యా సంజ్ఞ అవసరము. అందుకే ఈ సూత్రము బహు అనే శబ్దానికి ఇక్కడ సంఖ్యాని పేరు పెట్టింది కాబట్టి కన్ ప్రత్యయం వచ్చింది. అస్తు, దీని యొక్క తాత్పర్యం రాసుకున్నారు. అందుకే కన్ ప్రత్యయం ఎక్కడ వస్తుంది? ప్రత్యయ పరశ్చ రాయండి. ప్రత్యయ పరశ్చ. అస్తు, ప్రత్యయ పరశ్చ అని కింద రాయండి. బహు కన్ ఇక్కడ
ఇక్కడ కూడా మనకు విగ్రహానికి చాలా వస్తువులతో కొనబడింది అంటున్నాం. అంటే చాలా వస్తువుల ద్వారా కొనబడింది ఏదైతే ఉందో దాన్ని బహుకహ అని చెప్పాం. చాలా వస్తువుల ద్వారా కొనబడింది మీరు దాన్ని రాసుకునేదా? కావాలంటే దాని కింద రాసుకుంటాడు. బహుకహ అంటే రాసింది పైన కొనబడింది, దాని కింద బ్రాకెట్ లో బహుభిః క్రీతః రాయండి. విగ్రహ వాక్యం బహుభిః క్రీతః, బహుభిః క్రీతః, బహుభిః క్రీతః. ఓకేనా? అంటే బహుభిధి తృతీయ వ్యక్తి బహుశ అంటే చాలా వస్తువుల ద్వారా కొనబడింది అంటే విగ్రహవాక్యం అంటే తృతీయ వ్యక్తి విడదీశామంట. కాబట్టి విగ్రహవాక్యానుసారంగా ఇక్కడ మనము కన్ ప్రత్యయం తెచ్చుకోవడానికి ముందు విగ్రహాన్ని వాక్యాన్ని అనుసరించి బిస్ ప్రత్యయం తెచ్చుకుంటామండి స్వాది ఉత్పత్తి తోటి. కాబట్టి ఏం తెచ్చుకుంటాము? బిస్ ప్రత్యయం తెచ్చుకుంటాం. ఎక్కడ రాసుకుంటాం? ఇది ఊరికి వినండి, రాసుకోవాల్సిన అవసరం లేదు, రాసుకునే కూడా ఇబ్బంది లేదు. ఒకసారి వినండి. ఇక్కడ మనము బహుగణవతుడ బహు శబ్దానికి అర్థవద ధాతుర ప్రత్యయ ప్రాతిపదికం అని ప్రాతిపదిక సంఖ్య పేరు పెట్టగానే యా ప్రాతిపదిక అధికారంలోకి వెళ్ళి సు ఔజస్ అం ఔక్షస్ తాభ్యాంభ్యస్ అనే సూత్రం చేత 21 ప్రత్యయం లేదా సు ఆదికి ఉత్పత్తి చేసి తృతీయ విభక్తి బహువచనే బిస్ ప్రత్యయ భవతే రాసుకోవాలి. రాసుకోండి. తృతీయ విభక్తి బహువచనంలో, తృతీయ విభక్తి బహువచనం ఎందుకంటే బిస్ ప్రత్యయం తృతీయ విభక్తి బహువచనంలో వస్తుందండి. టా భ్యాం భిస్ అంటాం కదా, టా భ్యాం భిస్. టా అనేది తృతీయ విభక్తి ఏకవచనం, భ్యాం అనేది తృతీయ విభక్తి ద్వివచనం, భిస్ అనేది తృతీయ విభక్తి బహువచనం. ఇక్కడ భిస్ ప్రత్యయం వచ్చింది. ఓకేనా? అది రాసుకోవాలి. అంటే కన్ ప్రత్యయం రావడానికి ముందు ఇది చూపించుకోవచ్చు. కాబట్టి మనకి విగ్రహవాక్యం బట్టి అర్థం అవుతుందంటే అవసరం లేదు. కాబట్టి ఒకవేళ రాసుకున్నా కూడా ఏ రాయాలంటే ప్రాతిపదిక సంఖ్య పేరు పెట్టిన తర్వాత యా ప్రాతిపదికాత్ అధికారే సు ఆది ఉత్పత్తి కృత్వా తృతీయ విభక్తి బహువచనే బిస్ ప్రత్యయ భవతి అని చెప్పిన తర్వాత అది బహుకి పక్కన బిస్ పెట్టేసేయండి. బిస్ తర్వాత ఇప్పుడు మళ్ళీ అతిశదంతాయా కన్ అనే సూత్రం చేత కన్ ప్రత్యయం తెచ్చుకుంటాం. అప్పుడు బహు బిస్ కన్. కాబట్టి మనకు విగ్రహవాక్యాన్ని బట్టి మనకు ఆ ప్రత్యయం పూర్వవత్ అని పెట్టేసేయండి. కేవలం పూర్వవత్ బిస్ ప్రత్యయ దాని పైన రాయండి. అతిశదంతాయ కనికి పైన పూర్వవత్ బిస్ ప్రత్యయ, పూర్వవత్ బిస్ ప్రత్యయాన్ని పెట్టేసి బహు బిస్ పెట్టిన తర్వాత దాని పక్కన కని పెట్టేసుకోండి. బహు బిస్ తర్వాత ఈ సూత్రం ప్రకారం కన్ను వస్తున్నాం. బహు బిస్ కన్. అర్థమైందండి? దీంట్లో కన్నా మధ్య రాయించినప్పుడు ఏమైనా ఇబ్బందికరంగా ఉందా? అర్థమవుతుందా చెప్పింది ఇప్పుడు ప్రక్రియ? అర్థమైందండి. ఓకే. ఇప్పుడు బహు బిస్ దీని తర్వాత సంఖ్యాయా అతిశదంతాయా కన్ తోటి కన్ తీసుకొచ్చాం. బహు బిస్ కన్. ఇప్పుడు దీనికి ఎదుగు రాయండి తద్దితాహ. ఎందుకంటే విగ్రహవాక్యం ఆ విధంగా విడగొట్టుకున్నాం కాబట్టి ప్రత్యేక చూపించాలి, తర్వాత లోపం అయిపోతుంది. కాబట్టి నియమం ఏదో చెప్పిన నియమానుసారంగా మనం మొత్తం చూపించాలన్నమాట. ఓకే అస్తు. తద్దితాహ ఇది వచ్చేసింది కన్ అని ప్రత్యయానికి తద్దితం పేరు పెట్టింది. అందుకే అనేనా కన్ ప్రత్యయస్య తద్దిత సంజ్ఞా భవతి, కన్ ప్రత్యయస్య తద్దిత సంజ్ఞా భవతి, కన్ ప్రత్యయస్య తద్దిత సంజ్ఞా భవతి. మహోదయ తేన క్రియతం అవసరం లేదండి, అది పైన అదే అండి. దానికి ఏ దానికి బహు అంటే చాలా వస్తువులు కొనబడింది అర్థంలో వచ్చింది. కని ప్రత్యయం ఏ అర్థంలో వచ్చింది? కని ప్రత్యయం వచ్చి ఏ అర్థంలో వచ్చిందంటే అక్కడ అర్థం చెప్పు. సంఖ్యా ప్రాతిపదిక అర్హి అర్థం అంటే అర్హి అర్థం ఏంటిది? అర్హి అర్థం అంటే క్రీత అర్థం. అర్హి అర్థం అంటే కొనబడింది అర్థంలో, కొనబడింది అని అర్థంలో ఈ సూత్రం చెప్తుంది మనకు. ఇది కన్ ప్రత్యయం ఏ అర్థంలో వచ్చింది అంటే ఇది తేన క్రీతం అంటే తేన అంటే ఏ వస్తువు ద్వారా కొనబడిందో, తేన క్రీతం దాని ద్వారా కొనబడింది. అది ఏ దాని ద్వారా కొనబడిందో ఆ వస్తువు. అదే మొత్తానికి క్రీత అర్థంలో కొనబడింది అనే అర్థంలో కని ప్రత్యయం వచ్చింది అని చెప్పడం. ఒక సంఖ్యా ప్రాతిపదిక కని ప్రత్యయం వస్తుంది అని చెప్పాడు. కానీ ఏ అర్థంలో? అర్హి అర్థం. అర్హి అర్థం అంటే ఇది క్రీత అర్థం, అర్హి అర్థం అంట. కొనబడింది అని చెప్పే అర్థాన్ని అర్హి అర్థం. అందుకే చాలా ప్రత్యయాలు ఉన్నాయి అవి. ఇంకా అవన్నీ వచ్చినప్పుడు ప్రసంగాన్ని బట్టి మీకు అర్థం అవుతుంది. ఇక్కడ మీరు ఏం గుర్తుపెట్టుకుంటే కొనబడింది అనే అర్థంలో కని ప్రత్యయం తెచ్చుకున్నాము. ఓకేనా? కొనబడింది అర్థంలో కని ప్రత్యయం వచ్చింది. ఓకే అండి.
తద్దితాహ ఇది వచ్చేసి ఏం చేసింది, తద్దితో అని పేరు పెట్టింది ఎవరికి, కనికి. తర్వాత కృత్ తద్దిత సమాసాశ్చ ఇది రాయండి. ఇది వచ్చి ఏం చేసింది, ఇది వచ్చేసి కనికి ప్రాతిపదిక అని పేరు పెట్టాం కదా, సారీ తద్దితో అని పేరు పెట్టాం కదా. తద్దితాహ అని సూత్రం వచ్చి కని ప్రత్యయానికి తద్దితో అని పేరు పెట్టుకున్నాం. తద్దితో అని పేరు పెట్టాం కాబట్టి కృత్ తద్దిత సమాసాశ్చ అనే సూత్రం వచ్చేసింది. వచ్చేసి ఏమంటుంది, తదితాంతస్య ప్రాతిపదిక సంజ్ఞా భవతి అని చెప్పి ఈ సూత్రం మొత్తానికి ప్రాతిపదిక అని పేరు పెట్టేస్తుంది. ఎవరికి, బహు భిస్ కన్ ఈ మొత్తానికి ప్రాతిపదిక అని పేరు పెట్టేస్తుంది. ఏం పేరు, ప్రాతిపదికం. అందుకే రాయండి, అనేనా ప్రాతిపదిక సంజ్ఞా భవతి, అనేనా తద్దితాంతస్య ప్రాతిపదిక సంజ్ఞా భవతి. ఓకే, ప్రాతిపదిక సంజ్ఞ పేరు పెట్టుకుని లాభం వస్తుంది, ప్రాతిపదిక పేరు పెట్టుకుని రాసుకోండి. సుపో, దీనివల్ల లాభం ఏంటి, ఎందుకు పెట్టుకుంటే సుపో ధాతు ప్రాతిపదికయో బహు బిస్ కన్ అనేది మొత్తం ప్రాతిపదిక సంజ్ఞ పేరు పెట్టుకున్నామండి. పేరు పెట్టుకొని సూత్రం వచ్చేసింది, రాయండి. సుపో ధాతు ప్రాతిపదికయో ఇది ముందు రాసుకున్నామండి. ఎక్కడ మనం చూపించిన తావత్ కృత్వాలో రాసుకుంటే చెప్పాను, తావత్ కృత్వాలో ఈ విధంగా సూకి లోపం చేసామో అలాగే లుక్ చేసిన ఇక్కడ కూడా అలాగే బిస్కి లుక్ చేస్తాం అనమాట. లుక్ చేయడానికి ఈ సూత్రం వస్తుంది. సుపో ధాతు ప్రాతిపదికయో రాయండి, సుపో ధాతు ప్రాతిపదికయో. ఓకేనా, సుపో ధాతు ప్రాతిపదికయో. అనేన సూత్రేణ రాసుకోండి, అనేన సూత్రేణ ప్రాతిపదిక అవయవస్య సుపః లుక్ భవతి. అనేన సూత్రేణ ప్రాతిపదిక అవయవస్య, ప్రాతిపదిక అవయవం అంటే సుప్ అండి. సుప్ అంటే ఏంటి, బిస్. సుప్ అంటే సుప్ ప్రత్యయంలో ఉండండి, సుప్ ప్రత్యాహారంలో ఉన్నటువంటి 21 ప్రత్యయాలలోంచి ఏదో ఒక ప్రత్యయం తీసుకుంటాం, ఏదో ఒక ప్రత్యయం, దాన్ని సుప్ అంటాం. ఇక్కడ బిస్ అనేది 21 ప్రత్యయాల నుంచి వచ్చింది కదా అని మొత్తానికి ప్రాతిపదికం ఇది. బహు బిస్ కానీ మొత్తానికి ప్రాతిపదికం పేరు పెట్టుకున్నాం కదా. అలాంటి ప్రాతిపదికంలో ఉండే అవయవానికి, ఏ అవయవానికి, సుప్ అనే అవయవానికి లుక్ చేసేయి అని చెప్పింది. లుక్ చేయమని చెప్పింది. లుక్ అంటే ఏమిటి, ప్రత్యయస్య లుక్ స్లు లుపః అనే సూత్రం వచ్చేసి లుక్ అంటే ఏం లేదు, దానికి ఆ ప్రత్యయానికి, ఏ ప్రత్యయానికి అయితే నువ్వు లుక్ అన్నామో ఆ ప్రత్యయం కనిపించకుండా చేయడాన్ని లుక్ అంటాము అని చెప్పి, ఆ ప్రత్యయాన్ని కనిపించకుండా చేయడాన్ని లుక్ అంటాము అని చెప్పి దాన్ని కనిపించకుండా చేసేసింది. ఓకే, అందుకే రాసుకోండి. సుపో ధాతు ప్రాతిపదికయో అనేనా ప్రాతిపదిక అవయవస్య సుపః లుక్ భవతి, లుక్ భవతి. సరే, మళ్ళీ లుక్ ఇది కిమంటే దాని కింద అండి, ప్రత్యయస్య లుక్ స్లు లుపః సూత్రం అండి. ప్రత్యయస్య లుక్ స్లు లుపః. ఓకే అండి, ఇప్పుడు తీసేయండి, బిస్ తీసేయండి. బిస్ తీస్తే ఏమి వెళ్తుంది, సుప్పు లుక్ చేయమని చెప్పండి, కనిపించుకొని చేయాలి. కనిపించుకొని చేస్తే ఏమవుతుంది, మనకు బహు కన్ మిగులుతుంది. ఏమవుతుంది, బహు కన్. ఓకేనా, బహు కన్ కింద రాయండి, బహు కన్. ఇప్పుడు దీనికి ఎదురుగా రాయండి, దీనికి ఎదురుగా ఏం రాస్తారు, బహు కన్. దీనికి ఎదురుగా రాయండి, బహు కన్. ఇప్పుడు కన్ ప్రత్యయస్య అనుబంధ లోపః, కన్ ప్రత్యయానికి అనుబంధ లోపం చేయండి. కన్ ప్రత్యయస్య అనుబంధ లోపః, కన్ ప్రత్యయస్య అనుబంధ లోపః. కన్ ప్రత్యయానికి అనుబంధ లోపం చేస్తే ఏమవుతుంది, కేవలం కా మిగులుతుందండి. ఎలా అయిపోతుంది అనుబంధ లోపము, హలంత్యం అనే సూత్రం చేత అంతిమ నకారానికి ఇత్తని పై పెట్టుకుంటాము. మళ్ళీ తస్య లోపః అదర్శనం లోపః చేసేస్తే కా మిగులుతుంది. ఓకేనా, అందుకే రాయండి, కన్ ప్రత్యయస్య అనుబంధ లోపః. సరే, అనుబంధ లోపం చేస్తే ఏం మిగులుతుంది, మనకు కా మిగులుతుంది. బహు కా మిగిలిందండి. ఓకేనా, బహు కా వచ్చేసిన బహు కా. ఓకే, ఇప్పుడు మళ్ళీ దీనికి బహు కానిది మనం ముందే కృత్ తద్దిత సమాసాశ్చ వచ్చేసి ప్రాతిపదిక సంజ్ఞ పేరు పెట్టుకున్నాం కదా. అంటే అదే ప్రాతిపదిక సంజ్ఞ ఉంది, ప్రాతిపదిక సంజ్ఞ ఉంది కాబట్టి మళ్ళీ యా ప్రాతిపదికాత అధికారానికి వెళ్ళి తెచ్చుకుంటాం. ఇప్పుడు బహుక్క అయిపోయిందండి, మనకు బహుక్క కావాలి కాబట్టి మళ్ళీ
సు తెచ్చుకున్నాం కాబట్టి రాసుకున్నాం. బహుకా వచ్చింది కదా, ఇప్పుడు దీనికి ఎదుగు రాయండి. జ్ఞా ప్రాతిపదికాత్ అస్మిన్ అధికారే. ఈ ప్రాతిపదిక మీద పేరు పెట్టి, ఎందుకంటే వాళ్ళ కృత సమాసాశ్చ అని చెప్పి బహు బిస్ కన్ అన్నప్పుడే దానికి మొత్తానికి ప్రాతిపదిక సంఖ్య వచ్చింది. అంటే ఆ ప్రాతిపదికలు ఉంటే మధ్యలో ఒక సుప్పుని తీసేసాం, కానీ ప్రాతిపదిక సంఖ్య ఉంది కాబట్టి డైరెక్ట్ జ్ఞా ప్రాతిపదికాత్ ఇదం అధికార సూత్రం అస్మిన్ అధికారే అని బట్టి ప్రతి తీసుకుంటాం, డైరెక్ట్గా తీసుకున్నాం. అస్మిన్ అధికారే పూర్వవత్ సు ఆది ఉత్పత్తి కృత్వా, పూర్వవత్ సు ఆది ఉత్పత్తి కృత్వా, సు ఆది ఉత్పత్తి కృత్వా ప్రథమ విభక్తి ఏకవచనే, ప్రథమ విభక్తి ఏకవచనే పూర్వవత్ సు ఆది ఉత్పత్తి కృత్వా ప్రథమ విభక్తి ఏకవచనే, ప్రథమ విభక్తి ఏకవచనే సుప్రత్యయః భవతి. ప్రథమ విభక్తి ఏకవచనే సుప్రత్యయః భవతి. ఓకేనా? చెప్పు దాని డైరెక్ట్గా స్వాదుత్పత్తి మొత్తం సు ఆది ఉత్పత్తి ప్రక్రియ మొత్తం వస్తుందండి. అప్పుడు బహుకా సు వచ్చిందండి. బహుకా సు, బహుకా సు. దీనికి ఎదుగునే పూర్వత్ విసర్గ, అత్రాపి పూర్వవత్ విసర్గ సు ఇత్యస్య విసర్గ భవతి. అత్రాపి పూర్వవత్ సుప్రత్యయస్య విసర్గ భవతి. పూర్వవత్ సుప్రత్యయస్య విసర్గ భవతి అని చెప్పి కింద బహుక పక్కన విసర్గం పెట్టేది. తెలిసిన విసర్గ రావడానికి ప్రక్రియ మనం భాగా సిద్ధులు ఏ విధంగా సు రావడానికి ప్రక్రియ ఏ విధంగా చేస్తామో సు తెచ్చిన తర్వాత ఆ ప్రక్రియ మొత్తం వస్తుంది ఇక్కడ. అప్పుడు దాని ప్రకారంగా వెళ్తేనే బహుక అనే రూపం సిద్ధిస్తుంది. బహుక ఇతి రూపం సిద్ధ్యతి. ఓకేనా? అర్థమైందండి? బహుక. ఓకే, ఈ రకంగా బహుక ఇతి రూపం సిద్ధ్యతి దాని కింద బహుక ఇతి రూపం సిద్ధ్యతి. ఓకే మహోదయ జీ. అత్ర కించిత్ అంతర్జాల సమస్య ఆగతం. చెప్పండి. తత్ర బిస్ ఇతి కథం? బిస్ అనేది మనం ప్రాతిపదికం రాగానే మనం బిస్ తెచ్చుకుంటామండి. ఇప్పుడు చెప్తాను, అక్కడ రాయించలేదు నేను. ఇప్పుడు ఇదే విధంగా కేవలం వినండి. అదే విధంగా ఇప్పుడు బహుక అయిపోయింది కదా, ఆ బహుస్థాన గణ శబ్దం పెట్టి గణక రూపం చెప్తున్నాను. కేవలం చెప్తున్నాను, వినండి. ఎలా వస్తుంది క్రమంగా 1 by 1 సూత్రం తెలిసిన రాయించాను, ముఖ్యమైన సూత్రం రాయించాను. ఇది బిస్ చెప్పలేదు, అది కూడా మీకు తెలిసిందే అనమాట. ఇప్పుడు మీకు అర్థం అవుతుంది, జాగ్రత్తగా వినండి. బహుక ఎలా రాపించానో అలా గణక కూడా బహుస్థాన గణ పెడుతున్నాం. ఓకేనా? దీన్ని గమనించండి. ముందు అదే రూపాన్ని ముందు పెట్టుకున్నాం. బహుక ఎలాగో గణక కూడా సేమ్ అలాగే. ఏంటి, ఇక్కడ గణ ప్రాతిపదికం తీసుకుంటాం, గణ శబ్దం తీసుకుంటాం ముందు. మన లక్ష్యం ఏంటి? గణక. హెడ్లైన్ ఏంటి మనకు? గణక అంటే దీంట్లో గణక అని హెడ్డింగ్ పెట్టిన తర్వాత సమూహంతో కొనబడింది, సమూహాల ద్వారా కొనబడింది. ఏంటి? సమూహంతో కొనబడింది. దీన్ని సంస్కృతిలో రాస్తాము సమూహై క్రీతం. సమూహై, సమూహ పుల్లింగ శబ్దం అండి. దానికి తృతీయ విభక్తి బహువచనంలోకి వచ్చేసరికి సమూహై రామై, అలాగే సమూహై క్రీతం, సమూహాల ద్వారా కొనబడింది. సమూహాల ద్వారా కొనబడింది, లేదా ఒక సమూహం అనుకో సమూహేన క్రీతం, ఒక సమూహం ద్వారా కొనబడింది. మొత్తానికి కొనబడింది అంటే జన సమూహై క్రీతం అనే ఏంటి? సమూహై క్రీతం, జన సమూహై క్రీతం ఏంటండి? జన సమూహై క్రీతం. సమూహం ఏదైనా కావచ్చు. జన సమూహంతో కొనబడింది, వస్తువుల యొక్క సమూహంతో కొనబడింది కావచ్చు, ఏదైనా ఒక ద్రవ పదార్థం యొక్క సమూహాలతో కొనబడింది కావచ్చు. సమూహాలతో ఏదైనా సమూహంతో ఒక వస్తువు ఇచ్చి దాని ఏదో కొన్నాం అంతే. సరేనా? ఆ కొనబడింది వస్తువు ఏదైతే ఉందో ఆ వస్తువు, అది వ్యక్తి కావచ్చు, వస్తువు కావచ్చు, పదార్థం కావచ్చు, ఏదైనా కావచ్చు. ఓకేనా? ఇక్కడ విగ్రహవాక్యం సమూహై, ఇది తృతీయ వ్యక్తి బహువచనంలో విడగొట్టాం. ఆ విగ్రహానుసారంగా ఇక్కడ ప్రాతిపదికము వచ్చిన వెంటనే గణ శబ్దం వచ్చిన వెంటనే ముందుగా అర్థవద ధాతుర ప్రత్యయ ప్రాతిపదికం అనే సూత్రం ప్రాతిపదికం పేరు పెట్టుకుంటాం. ఓకేనా? ముందుగా దానికి విగ్రహవాక్యం రాశారు
సమూహై క్రీతం, రామై క్రీతం, అలాగా సమూహై క్రీతం, సమూహాల ద్వారా కొనబడింది. ఇది విగ్రహవాక్యం అండి. ఇక్కడ విగ్రహవాక్యాన్ని బట్టి మనం ఇక్కడ ఏం ప్రత్యయం తెచ్చుకోవాలని తెలుస్తుంది. బిస్ తెచ్చుకోవాలా, టా తెచ్చుకోవాలా, సు తెచ్చుకోవాలా. విగ్రహవాక్యంలో తృతీయ భక్తితో విడగొట్టాం కాబట్టి దాని ప్రకారంగా మనం తృతీయ భక్తి తెచ్చుకుంటాం, సందేహం ఉండదు. కాబట్టి గణ ముందు శబ్దం తీసుకున్నాము, దానికి ఎదురుగా అర్థవద ధాతుర ప్రత్యయ ప్రాతిపదికం అనేక సూత్రేణ గణ శబ్దస్య ప్రాతిపదిక సంజ్ఞా భవతి అని పేరు పెట్టుకున్నాం. పేరు పెట్టుకున్న వెంటనే వెనకబడే విగ్రహవాక్యం తృతీయ భక్తితో విడగొట్టాం కాబట్టి ఇక్కడ మళ్ళీ ప్రాతిపదిక సంజ్ఞ ఉంది కాబట్టి జ్ఞా ప్రాతిపదిక ఇదం అధికార సూత్రం. అస్మిన్ అధికారం ఏముంది? సు ఔజస్ అమ్ ఔట్ సెస్ టాభ్యాం బిస్ అనే సూత్రం చేత 21 ప్రత్యయాలు వస్తాయి. 21 ప్రత్యయాలు తీసుకుంటాం. ఆ 21 ప్రత్యయాల నుంచి మనకు ముందు విభాగం చేసుకుని సుపహ విభక్తిశ్చ, మళ్ళా ప్రాతిపదికార్థ లింగ పరిమాణ వచ్చిన మాత్రమే ప్రథమ స్థానంలో ప్రథమ కావాలంటే అది తెచ్చుకుంటాం. మనకు తృతీయ భక్తి కావాలి కదా, కాబట్టి కర్తృకరణయో తృతీయ అనే సూత్రం చేత మనము తృతీయ భక్తి తెచ్చుకుంటాం. ఏ సూత్రం అండి? ప్రాతిపదికార్థ లింగ పరిమాణ వచ్చిన మాత్రే ప్రథమ ఆ సూత్ర స్థానంలో అది తీసివేసి మన తృతీయ భక్తి కావాలి కాబట్టి కర్తృకరణయో తృతీయ అనే సూత్రం వచ్చేసి తృతీయ భక్తి తెచ్చుకో అని చెప్పింది. కానీ తృతీయ భక్తిలో మనకు 3 ఉన్నాయి కదా, దానికి 1 కావాలి. అదేం కావాలి? మనకు బహువచనంలో కావాలి కాబట్టి సమూహై క్రీతం అని చెప్పాం, చాలా సమూహాలతో కొనబడింది. అప్పుడు బహువచనంలో ఉంది కాబట్టి మనం కూడా బహుసు బహువచనం అని సూత్రం రాసేసి మనము ద్వేకయో ద్వివచనైక వచనే అనే సూత్రం రాసేవాళ్ళం కదా. 1 కావాలంటే ఏకవచనం తెచ్చుకో, 2 కావాలి ద్వివచనం తెచ్చుకో అని చెప్పేది సూత్రం. మనకు 1 కాదు 2 కాదు 3 కావాలి, అంటే ఎక్కువ కావాలి. కాబట్టి అప్పుడు ఆ సూత్ర స్థానంలో బహుషు బహువచనం అనే సూత్రంతో మనం బహువచన ప్రత్యయం తెచ్చుకుంటాం. అంటే తృతీయ భక్తిలో బిస్ అనే ప్రత్యయం వస్తుంది. కాబట్టి ఆ ప్రక్రియ ప్రకారంగా సు ఆది ఉత్పత్తి ముందుగా ఏ విధంగా చెప్పామో ఆ విధంగా రాసి కేవలం కర్తృకరణ తృతీయ భక్తి కాబట్టి కర్తృకరణయో తృతీయ అనే సూత్రం రాస్తాము. తర్వాత బహుసు బహువచనం రాసి ఇప్పుడు బిస్ తెచ్చుకుంటాం అంట. గణ అనే శబ్దానికి పక్కలో బిస్ తెచ్చుకుంటాం. పూర్వవత్తు సు ఆది ఉత్పత్తి కృత్వ తృతీయ విభక్తి బహువచనే బిస్ ప్రత్యయ భవతి అని చెప్పి గణ శబ్దానికి పక్కలో బిస్ వచ్చిందండి. గణ బిస్. ఇప్పుడు ఈ స్థితిలో ఏది? సంఖ్యాయాః అతిశదంతాయాః కన్, సంఖ్యాయాః అతిశదంతాయాః కన్ అనే సూత్రం వచ్చిందన్నమాట. ఏమంటుంది ఇది? సంఖ్యావాచి ప్రాతిపదికం చేత కన్ ప్రత్యయం వస్తుంది అని చెప్పింది. ఇప్పుడు సంఖ్య అంటే ఏంటంటే సంఖ్య ఉంది, ప్రాతిపదిక అయితే ఉంది. గణ శబ్దానికి ప్రాతిపదికం పేరు పెట్టాం. కానీ సంఖ్య అంటే ఏమిటి అన్నప్పుడు ఈ సూత్రం వస్తుంది. బహు గణ వతుడతి సంఖ్య. ఇది గణ శబ్దం అండి. గణ శబ్దానికి ఈ సూత్రం వచ్చేసి సంఖ్యాని పేరు పెడుతుంది. బహు శబ్దం కానీ గణ శబ్దం కానీ వతు ప్రత్యయం లేదా డతు ప్రత్యయాలు ఉంటేనా వాటికి సంఖ్యాని పేరు పెడుతుంది. గణ శబ్దం ఉంది కాబట్టి ఈ సూత్రం సంఖ్యాని పేరు పెట్టింది. అప్పుడు సంఖ్యాని పేరు పెట్టిన తర్వాత అలాంటి సంఖ్యావాచ్య ప్రాతిపదికం చేత కని ప్రత్యయం వస్తా అని చెప్పింది. కాబట్టి కని ప్రత్యయం వచ్చింది. సరే, కని ప్రత్యయం తీసుకొచ్చే బాగానే ఉంది. కానీ కని ప్రత్యయం ఏ అర్థంలో వచ్చింది? కని ప్రత్యయ కస్మిన్ అర్థే ఆగత. ఎందుకు చెప్పాను? ప్రత్యయాలు ఎప్పుడు వచ్చినా ఏదో ఒక అర్థాన్ని వెంట పెట్టుకొని వస్తాయి. ఇక్కడ కని ప్రత్యయం ఏ అర్థాన్ని వెంట పెట్టుకొని వచ్చింది అంటే తేన క్రీతం, కొనే అర్థం. కొనే అనే అర్థంలో ఇక్కడ కొనే అనే అర్థంలో మనకు కని ప్రత్యయం వచ్చింది. కొనడం. అది ఎన్ని రూపాయలు కావచ్చు, ఎన్ని వస్తువులు ఇచ్చేది కావచ్చు, వస్తువుల ద్వారా పదార్థాల ద్వారా డబ్బుల ద్వారా కొనబడింది ఏదైనా కావచ్చు. ఆ కొనబడిన వస్తువు అయితే దాన్ని కొనబడింది అనే అర్థంలో కని ప్రత్యయం తెచ్చుకో అని చెప్పింది. అది ఎవరు చెప్పారు? తేన క్రీతం అని రాస్తాం. తేన క్రీతం అనే సూచన క్రీతార్థే కని ప్రత్యయ భవతి. నువ్వు అడిగావు కదా కని ప్రత్యయం, అది ఊరికే సంఖ్యావాచి సంఖ్యాన్ని పేరు పెట్టిన దాని ప్రాతిపదికం ఏదైతే ఉందో, సంఖ్యాన్ని పేరు పెట్టబడినటువంటి ప్రాతిపదికం ఏదైతే ఉందో అలాంటి ప్రాతిపదికం చేత కని ప్రత్యయం వస్తుంది చెప్పింది. అది కని ప్రత్యయం తీసుకొచ్చింది. కానీ ఏ అర్థంలో వస్తుంది అని చెప్పలేదు. ఆ అర్థం ఏ అర్థంలో వస్తుంది చెప్పడం కోసమే తేన క్రీతం వచ్చిందంట. కస్మిన్ అర్థే ఆగత అని రాసి తేన క్రీతం అని చెప్పి క్రీతార్థే కని ప్రత్యయ భవతి. క్రీతార్థం అంటే కొనే అర్థంలో, క్రీతం అంటే కొనడం, క్రీతార్థే కని ప్రత్యయ భవతి అని చెప్పి ఈ సూత్రం చెప్తుంది. కాబట్టి అదే అర్థం ప్రకారంగా ఈ సూత్రం ద్వారా కని ప్రత్యయం వచ్చింది. ఓకేనా?
కని ప్రత్యయం రాగానే మనకు ఎక్కడ వస్తుంది బహు బిస్ కన్ పక్కనే వస్తుంది అన్నమాట. ఓకేనా, బహు బిస్ కన్ దాని పక్కలు తెచ్చుకోవాలి, బిస్ ప్రత్యయం పక్కలు తెచ్చుకోవాలి. ఇక్కడ మనకు గణ బిస్ క ఇక బహు బిస్ కన్ అని చెప్పాం కదా, గణ బిస్ కన్ అలా వస్తుంది అన్నమాట. గణ బిస్ కన్. ఇప్పుడు దీనికి కూడా పైన చెప్పిన విధంగా కని ప్రత్యయానికి తదితరం పేరు పెట్టుకుంటాము. తదితరం పేరు పెట్టుకోవాలన్నా క్రిత్ తదిత సమాసాశ్చ వచ్చి ప్రాతిపదికం పేరు పెడుతుంది. ఎందుకు? ఎవరికైతే నువ్వు తద్దితం పేరు పెట్టావో అలాంటి తద్దిత ప్రత్యయము ఎవరికైతే అంతిమంలో ఉంటుందో ఆ మొత్తానికి గణ బిస్ కన్. ఇప్పుడు మొత్తానికి గణ బిస్ కన్ లో కని ప్రత్యయం అంతిమంలో ఉంది. ఎవరికి? గణ బిస్ కి అంతిమంలో ఉంది. అంటే ఆ మొత్తానికి నేను ప్రాతిపదికని పేరు పెడతానని చెప్పి మొత్తానికి ప్రాతిపదికని పేరు పెట్టింది. ప్రాతిపదికని పేరు పెట్టడం వల్ల ఏం లాభం వచ్చింది? ఏం లాభం వచ్చింది? సుపో ధాతు ప్రాతిపదికయో వచ్చేసి ఇక్కడ కూడా గణకి బిస్ కి గణకి కని ప్రత్యయానికి మధ్యలో ఉండే బిస్ ప్రత్యయానికి లోపం చేసింది. ఎందుకంటే అవయవం సుప్పు యొక్క అవయవానికి లోపం చేసింది. లోపం చేయడం వల్ల మనకు కేవలము గణ కన్ మిగిలింది. గణ కన్ అనే ప్రత్యయం మిగిలింది. గణ కన్. మళ్ళీ కని ప్రత్యయానికి అనుబంధం లోపం చేసుకుంటాం, కా మిగులుతుంది, గణ క అయిపోయింది. మళ్ళా ప్రాతిపదిక సంఖ్య ఉంది కాబట్టి ప్రాతిపదిక అధికారానికి వచ్చి సు ఆవుజస్ ఆదితోటి సు ఆది ఉత్పత్తి చేసుకొని మనం విసర్గం తెచ్చుకున్నాం అనుకోండి, అప్పుడు గణక అనే రూపం సిద్ధిస్తుంది. స్వాదుత్పత్తి స్వాదికి ఉత్పత్తి పూర్వవత్తు మనం చెప్పుకునే విధంగానే బాగా ఏ విధంగా చెప్పుకున్నామో సు తెచ్చుకుంటాం ప్రథమ విభక్తి ఏకవచనంలో, అప్పుడు దానికి విసర్గం చేసుకుంటే గణక అనే రూపం సిద్ధిస్తుంది. ఓకేనా, ఈ రకంగా చూసుకోవాలి. ఇదే విధంగా పైన చెప్పిన విధంగా ఈ రకంగా రాసుకోవాలి మనం. అలాగే గణక అంటే చెప్పుకున్నాము. అదే తావత్ కహ. తావత్ కహలు ఏం చేసేయడం లేదండి మనం ఇక్కడ. సేమ్ అదే ప్రక్రియ. తావత్ శబ్దం ఎలా తయారైతే ముందే రాసుకున్నాం. అదే ప్రక్రియ తావత్ శబ్దం తయారైనంత వరకు మొత్తం ప్రక్రియ తావత్ కహ తావత్ కృత్వ రాసాం కదా, తావత్ శబ్దం రావడానికి ప్రక్రియ ఏదైతే ఉందో అదే మొత్తం రాస్తాము. తావత్ శబ్దం తయారైన తర్వాత ఆ తావత్తులో ఒత్తు కనిపిస్తుంది. అది ఒత్తు ప్రత్యయం అంతిమంలో ఉంది. ఆ ఒత్తు ప్రత్యయం అంతిమంలో ఉంది కాబట్టి బహుగణ వతు డతి సంఖ్య అని సూత్రం వచ్చి దానికి సంఖ్య అని పేరు పెట్టేస్తుంది. ఏం పేరు పెట్టాం? సంఖ్య అని పేరు పెట్టేస్తుంది. సంఖ్య అని పేరు పెట్టేస్తుంది. సంఖ్య అని పేరు పెట్టగానే ఈ సూత్రం వస్తుంది. ఇది సంఖ్యాయా అతిశదంతాయా కన్ అనే సూత్రం వచ్చి కన్ తీసుకొస్తున్నాం. ఏదంతో సంఖ్యావాచి ప్రాతిపదిక పక్కన కన్ను. ఇది వత్తు తావత్తులో వత్తు కనిపిస్తున్నది. వత్తు ప్రత్యాంతం కాబట్టి బహుగణ వత్తుడతి సంఖ్య. ఇది చెప్పిన బహు శబ్దం కానీ గణ శబ్దం కానీ లేదా వతు ప్రత్యాంతం ఉన్నా ఈ వతు ప్రత్యయం అంత్యం లేదు కదా తావత్కి, కాబట్టి వతు ప్రత్యాంతానికి ఇది సంఖ్య అని పేరు పెట్టడం వల్ల ఇక్కడ కూడా ఇదే సూత్రం సంఖ్యాయా అతిశదంతాయా కన్ అనే సూత్రం రాసిన తర్వాత కని ప్రత్యయం తీసుకొస్తాం. ఇక్కడ బిస్ ఇక్కడ అవసరం లేదండి. ఇక్కడ బిస్ అవసరం లేదు. డైరెక్ట్ గా తావత్ శబ్దంతో సంఖ్యావా అని పేరు పెట్టడం వల్ల ఈ సూత్రం వచ్చి కని ప్రత్యయం చేసింది. తావత్ శబ్దానికి సంఖ్య అని పేరు పెట్టడం వలన ఈ సూత్రం కన్ తీసుకొచ్చింది. కని ప్రత్యయం ఏ అర్థంలో వచ్చింది? కొనే అర్థంలో వచ్చింది. ఏ అర్థంలో వచ్చింది? తేన క్రితం. కొనే తావత్ క అంటే అన్ని రూపాయలు పెట్టి కొన్నది. తావత్ ఎన్నో తెలియదు ఉదికా అర్థం ఆ రకం తీసుకున్నాం. కొనే అర్థంలో కని ప్రత్యయం కాబట్టి తావత్ కహ అన్ని రూపాయలతో కొన్నది. ఓకేనా, తావత్ కహ అంటే అన్ని రూపాయలతో కొన్నది, ఏదైనా కావచ్చు అది. ఈ రకంగా ఇక్కడ కూడా ప్రయోజనం ఏంటి? బహుగణ వతుడతి సంఖ్య ఎప్పుడు వచ్చిందంటే తావత్ శబ్దానికి సంఖ్య అని పేరు పెట్టడం వలన కన్ను తీసుకొని రావడమే ప్రయోజనము, ముఖ్య ప్రయోజనము. తావత్ శబ్దం చేత కన్ ప్రత్యయం తీసుకురావడమే ముఖ్య ప్రయోజనము. ఓకేనా, సరే. కన్ ప్రత్యయం వచ్చిన తర్వాత మనకు పూర్వవత్ ఏ విధంగా అయితే అనుబంధం లోపం చేసుకుంటాము, కా మిగులుతుంది. తావత్ కా కలిపి తావత్ కా మళ్ళా సు తెచ్చుకొని విసర్గం చేసుకుంటే తావత్ కహ. అలాగే కతి కహ. కతి శబ్దం ఎలా తయారవుతుంది చెప్పుకునేది. కతి కృత్వ. కతి శబ్దం ఎలా తయారవుతుంది చూశాను. డతి ప్రత్యయం. ఆ కతి శబ్దం ప్రక్రియ ఎలా వచ్చిందో అది మొత్తం రాసిన తర్వాత ఈ కతి ప్రత్యయానికి ఈ సూత్రం వచ్చేస్తుంది. బహుగణ వతు డతి సంఖ్య. ఇది డతి ప్రత్యాంతం. కతిలో డతి ప్రత్యయం ఉంది కాబట్టి డతి ప్రత్యాంతం కాబట్టి దీనికి సంఖ్యాన్ని పేరు పెట్టేస్తాను. ఈ సూత్రం సంఖ్యని పేరు పెట్టడం వల్ల కతికి అప్పుడు కూడా సంఖ్యాయా అతిశదంతాయా కన్ అనే సూత్రం వచ్చేసి కని ప్రత్యయం తీసుకొచ్చింది. ఓకేనా, కని ప్రత్యయం రాగానే ఇక్కడ కతి కన్ ఇక్కడ బిస్ అవసరం కూడా కని ప్రత్యయం తీసుకొచ్చాం. మళ్ళీ కని ప్రత్యయం అనుమతి లోపల చేసుకుంటాము. కతిక అయిపోయింది. మళ్ళీ సు తెచ్చుకొని విసర్గం చేసుకుంటే కతిక అలా తయారవుతుంది. ఇప్పుడు మనకి ఎలా తెలుస్తుందండి? ఇక్కడ నువ్వు ఒకసారి ఏమో కృత్వ సూచి ప్రత్యయం తీసుకొచ్చావు, ఒకసారి ఏమో ధా ప్రత్యయం తీసుకొచ్చావు, ఒకసారి ఏమో కని ప్రత్యయం తీసుకొచ్చావు. ఎప్పుడు ఏం తీసుకురావాలి అంటే
నీకు కొనే అర్థం కావాలనుకో కనిపెత్తిని తెచ్చుకుంటాము. ఒకే ప్రకారార్థంలో కతిధ బహుధ చాలా ప్రకారాలుగా చాలా రకాలుగా అలాంటి అర్థం కావాలనుకోండి ధా ప్రతిని తెచ్చుకుంటాము. కృత్వ సూచి ఎప్పుడు వస్తుంది? ఇది చాలా సార్లు మళ్ళీ మళ్ళీ చేసే అర్థంలో అన్నాం అనుకోండి, మళ్ళీ మళ్ళీ చేస్తున్నాడు, మాటి మాటికి చేస్తున్నాడు, అలాంటి అర్థం కావాలంటే ఇక్కడ మనం కృత్వ సూచి ప్రతిని తెచ్చుకుంటాము. అలా అర్థాన్ని బట్టి ఏం తెచ్చుకోవాలో తెలుస్తుంది. అర్థమైందా? ఇక్కడ మనకు కొన్ని అర్థం కావాలంటే ఇదే తెచ్చుకుంటాం. దాంట్లో మనం కృత్వ సూచి ప్రతిని తెచ్చుకోం. కృత్వ సూచికి అర్థం ఏంటి? అది మళ్ళీ మళ్ళీ మాటి మాటి చేసే అర్థంలో వస్తుంది. ఇంకోటి ధా ప్రత్యయం అనేది ప్రకారార్థంలో వస్తుంది. ఏ అర్థంలో? విధ, భిన్న భిన్న రకాలుగా భిన్న భిన్న విధాలుగా అనే అర్థంలో వస్తుంది, చెప్పాను అక్కడ. ఇదేమో కా ప్రత్యయం ఎప్పుడు వస్తుంది? కని ప్రత్యయం ఎప్పుడు వస్తుంది? క్రీతం కొనే అర్థంలో వస్తుంది. కాబట్టి ఎక్కడ ఏ అర్థం కావాలంటే ఆ ప్రత్యయం తెచ్చుకుంటాం అన్నమాట. ఆ ప్రత్యయం తోటి రూపం తయారవుతుంది. ఓకేనా? ఈ రకంగా కూడా అన్ని బహుకహ ఏ విధంగా చెప్పాను అదేవిధంగా గణకహ, అదేవిధంగా తావత్కహ, కతికహ అన్ని రూపాలు ఇదే విధంగా తయారవుతాయి. ఓకేనా? ఈ రకంగా మనకు ఈ సూత్రం యొక్క ప్రయోజనం ఈ రకంగా చూపించాం. ఓకేనా? అంటే బహుగణ వతుడతి యొక్క సూత్రం యొక్క ముఖ్య ప్రయోజనం అంటే ఏమిటంటే ఈ శబ్దాలకు ఇష్టం సంఖ్యాన్ని పేరు పెట్టడం వలన ఒకసారి ఏమో కృత్వసూచి ప్రత్యయం వచ్చింది, ఒకసారి ధా ప్రత్యయం వచ్చింది, ఒకసారి కని ప్రత్యయం వచ్చింది, భిన్న భిన్న అర్థాల్లో. అది ముఖ్య ప్రయోజనం. ఓకేనా? అందుకే ఈ రూపాలు తయారయ్యాయి మనం. ఇప్పుడు అలాగే జీ చెప్పండి. అంటే ఏంటి ఆచార్య? ఏంటండి? ఈ రెండు రూపసిద్ధులు కూడా అవ్యయ దాప్ సుపహ అనే సూత్రంతోనే లుక్ సంభవిస్తుందండి. ఎక్కడ లుక్? ఇక్కడ మనకు విసర్గం లుక్ అవసరం లేదు కదా, ఇక్కడ విసర్గం కావాలి. బిస్సుకి లుక్ చేయాలి కదా. ఎక్కడికి? ఏదానికి? బిస్సు ప్రత్యయానికి. ఏ దాంట్లో బిస్కు బిస్సు ఏ రూపం తయారు చేస్తున్నావు? ఏ రూపం తయారు చేస్తున్నావు మీరు? బిస్సు లుక్ చేయాలి కదా. బిస్సు లుక్ అయితే బిస్సు తెచ్చుకున్నా బహుకహ గణక బిస్సు తెచ్చుకుంటాము. దానికి సుపో ధాతు ప్రాతిపదికయో లుక్ అయిపోతుంది. ఎందుకంటే ప్రాతిపదికానికి మధ్యలో ఉండే అవయవానికి అది ప్రాతిపదికానికి మధ్యలో ఉండే అవయవానికి ప్రాతిపదిక అందుకే పెట్టినది. దానికి మధ్యలో ఉంది కదా, అది ప్రాతిపదికం నుండి అవయవానికి అని చెప్పింది. అది సూపర్ యొక్క అవయవంగా దానికి లుక్ చేసేసాం. లుక్ అంటే కనిపించకుండా చేసాము. నేను అవ్యయ దాప్ సుపహ అన్నారు, అది ఆ సూత్రం కాదనమాట, ఇక్కడ పనిచేయదు కదా. ఓకే అండి, సరే అండి. ఇదే విధంగానే మళ్ళీ ఒకటి అంతిమ రూపం రాసుకోండి. బహుశః. దీనిలో షా ప్రత్యయం వస్తుంది. షా ప్రత్యయం వస్తుంది. కతికహ అంటే అర్థం ఏంటి ఆచార్య? ఎన్నింటితో కొన్నది. ఎన్నింటిలో ఎన్నో డబ్బులు ఇచ్చి కొన్నామండి. ఎన్నో ఇచ్చి కొన్నది అని అర్థం. అది దానికి ఒక లెక్క లేదు. ఎన్నెన్నో పెట్టి కొన్నామండి మేము అంటుంటాం. ఒకసారి ఒకటిగా రెండుగా ఎన్నిటితో కొన్నామండి మేము, చాలా ఇచ్చామండి అన్నట్టుగా మాట్లాడుతుంటామంట. ఓకేనా? అలాంటిది కతి అంటే ఎన్ని. అది ఎన్నెన్నో పెట్టి కొన్నాం మనం, ఎన్నెన్నో పెట్టి కొన్నది, ఎన్నో డబ్బులు ఇచ్చి కొన్నాం, మీరు మాకు ఇది రావడం లేదా అని అంటుంటాం అన్నమాట. ఓకేనా? కహ అంటే కొన్ని అర్థంలో వచ్చింది, కానీ అదే విధంగా తావత్ అన్నింటితో కొన్నది. ఇది ఎన్నింటితో కొన్నది, ఎన్నింటితో కొన్నాము, అన్నింటితో కొన్నాము. బహుకహ చాలా వాటితో కొన్నాము. అలా ప్రత్యయాన్ని బట్టి మనకు అర్థం తెలిసిపోతుంది. అందుకే ఏ ప్రత్యయం ఇప్పుడు మనకు ఖచ్చితంగా చెప్తే ప్రత్యయం వచ్చిందంటే ఏదో ఒక అర్థాన్ని వెంట పెట్టుకొస్తుంది. దాంట్లో ముందు ఆ శబ్దంలో ప్రత్యయం ఏంటి, ధాతు ఏంటి, ప్రాతిపదికం ఏంటి తెలిసిందంటే మనకి అర్థం స్పష్టమవుతుంది అన్నమాట. ఓకే, అస్తు. ఇప్పుడు బహుకహ గణక అన్నప్పుడు కొన్ని అర్థంలో అర్థం చేసుకోవాలి. మనకి ఎప్పుడైనా గమనించి ఈ ప్రత్యేక గుర్తు ఉన్నాయనుకోండి, రేపొద్దు సాహిత్యం చదివేటప్పుడైనా ఒక శ్లోకం చదివేటప్పుడైనా ఆ ప్రత్యయాన్ని బట్టి ఖచ్చితంగా అది కొన్ని అర్థంలో ఉంటుంది అన్నమాట. అప్పుడు అర్థం అవుతుంది పూర్తిగా దీని యొక్క ప్రాక్టికల్ ప్రయోగం. ఇప్పుడు మనకు కేవలం శబ్దాల యొక్క ఉత్పత్తి చేస్తున్నామండి. ఈ శబ్దాల యొక్క ఉత్పత్తిని, ఈ శబ్దం ఎక్కడ ఉపయోగించబడింది, ఏ శ్లోకంలో ఉపయోగించబడిందో, ఏ సాహిత్యంలో, ఏ దాంట్లో చూసామనుకోండి, అప్పుడు మనకు ఇంత ఇదిగా దీని అర్థం ఈ విధంగా ఉంటుందని చెప్పి అప్పుడు మనకు క్లారిటీ అవుతుంది. ఇది కేవలం పద ప్రయోగం, శబ్ద ప్రయోగం, శబ్దోత్పత్తి చేస్తున్నాం. వీటి యొక్క ప్రయోగం ఎక్కడంది మనకు సాహిత్యంలో చదివినప్పుడు అర్థమవుతుంది. అందుకే వ్యాకరణం కేవలం శబ్దోత్పత్తి నిర్మాణం చూపిస్తున్నాడు. దీంట్లో ఈ ప్రత్యయం ఉంది, దీంట్లో ఈ ధాతు ఉంది, ఈ ప్రాతిపదికం అంటే దీని అర్థం ఇలా తీసుకో, అవి అన్ని అర్థాలను కలిపి అక్కడ చెప్తాడు, శ్లోకంలో చెప్తాడు. అప్పుడు ఇదే అర్థం ఉంటుంది. మీరు ఎక్కడైనా చూసుకోండి, మళ్ళీ దీంట్లో మార్పు ఉండదు. మీరు ఎప్పుడైనా ఇప్పుడు బహుకహ గణక ఇటువంటి శబ్దాలు మనకు 4 శబ్దాలే కదా, బహు శబ్దం, గణ శబ్దం, తావత్ శబ్దం, కతి శబ్దం. ఈ 4 శబ్దాలతో ఖచ్చితంగా ఇవే ప్రత్యయాలు ఉంటాయి. చూడండి, ఎక్కడైనా గమనించండి.
శ్లోకాలు వచ్చినప్పుడు గుర్తుపెట్టుకొని ఇదే అర్థం ఉంటుంది ఖచ్చితంగా 4 శబ్దాలకు 4 ప్రత్యయాలకు ఇవైతే తెచ్చుకుంటాము. తావత్ అంటే అంత, అంతటితో కొన్నది, అంతటి ఎంతో అది చెప్పలేము, ఒక మాత్ర, అన్నిటితో కొన్నది, అన్ని ఏది ఏ అర్థంలో కొన్నామో దాన్ని బట్టి తెలుస్తుందన్నమాట. అంటే అన్నిటికీ కొన్నది. ఏంటండి? దానికి ఏ అక్షరం వస్తుంది? ఇప్పుడు కతికహకి దా వస్తుంది అన్నారు, తావత్ కహకి ఏ వస్తుంది? ఏం చెప్పాను? తావత్ కహ అంటే అన్నింటితో కొన్నది, కతికహ అంటే ఎన్నింటితో కొన్నది. చందు ఎన్నింటితో కొన్నది అంటే ఏదో ఎన్నో ఇచ్చి అన్నప్పుడు కొన్నాను. దా అక్షరం వస్తుంది, బహుకహ అన్నప్పుడు కన్ను వస్తుంది అన్నారు. తావత్ అంటే ఏది తెచ్చుకోవాలి? తావత్ శబ్దం ముందు ఒక రూపం చూపించామని చెప్పి తావత్ శబ్దం తావత్ శబ్దం తీసుకో, దాంతో ఇదే ప్రత్యయం వస్తుంది. తావత్ కహ అన్నప్పుడు ఇదే వస్తుంది, అన్నిటికీ ఇదే ప్రత్యయం వస్తుంది. తావత్ కహలో కూడా కన్ను వస్తుంది, కతి కహలో కూడా కన్ను వస్తుంది, బహు కహలో కన్ను వస్తుంది, గణ కహలో కన్ను వస్తుంది. కాబట్టి శబ్దాన్ని బట్టి బహుక అంటే చాలా వాటితో కొన్నది, గణక అంటే సమూహంతో కొన్నది, తావత్ కహ అంటే అన్నింటితో కొన్నది, కతి కహ ఎన్నింటితో కొన్నది. ఆ శబ్దాన్ని బట్టి అర్థం చెప్పుకుంటూ పోతున్నాను. ఓకేనా మహోదయ? బిస్ ఇప్పుడు కొన్నింటికి అవసరం లేదు కదా. ఇక అవసరం శబ్దంతో తెచ్చుకున్నప్పుడు అర్థం వస్తుంది. బహుకహ గణకహ. ఇప్పుడు ఈ నాలుగిట్లో దేనికి అవసరం లేదు మహోదయ. బహుకి కావాలి, గణకే అవసరం, గణకహ అవసరం లేదు, గణకహ అవసరం లేదు. దీంట్లో కూడా అవసరమే. బహుకహ గణక రెండు ఒకటే కదా. అక్కడ బహు శబ్దం, ఇక గణ శబ్దము. దానికి బిస్ కావాలండి, బిస్ కావాలండి, బిస్ కావాలి, బిస్ వస్తుంది ఇక్కడ కూడా. కతికహ దాంట్లో కతిక అంటే ఎన్నిటితో కొన్నది, కతిభిహి క్రీతం. ఎక్కువ తెచ్చుకోవచ్చు. కతిభిహి క్రీతం అని విగ్రహవాక్యం, కతిభిహి క్రీతం, లేదంటే తావత్ బిహి క్రీతం, అలా మనం విగ్రహవాక్యం పెట్టుకొని దాంట్లో బిస్ తెచ్చుకోవచ్చు అండి. తావత్ బిహి క్రీతం అన్నింటి వాటితో కొన్న ద్వారా అక్కడ వచ్చేసి పెట్టుకోవాలంటే మనం తెచ్చుకొని లోపలి చేస్తామంట. అంటే విగ్రహాన్ని బట్టి ఇన్నింటి వాటితో కొన్నది, అన్నింటి వాటి ద్వారా కొన్నది, ఎన్నింటి వాటి ద్వారా కొన్నది ద్వారా ఇక్కడ అన్నిటికి వచ్చేస్తుందండి. ఓకేనా? అంటే ముందుకు వచ్చిన శబ్దాలు కూడా కతి శబ్దంలో మనం తావ శబ్దం బిస్ తెచ్చుకునేది, అదేవిధంగా కతి కృతి అక్కడ తెచ్చుకోవచ్చు. ఇక్కడ బిస్ 4 తెచ్చుకోవచ్చు, 4 తెచ్చుకోవచ్చు. ఓకే అండి. ఇప్పుడు లాస్ట్ ఒకటి రాసుకోండి. బహుశః. ఈ షా ప్రత్యయం ఏ అర్థంలో వస్తుంది? ఇప్పుడు మనకు 3 అర్థాలు వచ్చేవి. కృత్వసు ఏ అర్థంలో వస్తుంది? పునః అర్థం, అంటే మళ్ళీ చేసే అర్థంలో కావాలంటే కృత్వసు తెచ్చుకుంటాము. కానీ అది ఏమడుగుతుంది? సంఖ్య అని పేరు పెట్టిన శబ్దానికి పక్కలో కానీ వతు ప్రత్యాంతానికి పక్కలో కానీ దతి ప్రత్యానికి పక్కలో కానీ మాత్రమే వస్తా అని చెప్పింది. అందుకే మనం సంఖ్య అని పేరు పెట్టుకున్నాం. ఇంకోటి ధా ప్రత్యయం ఎప్పుడు వచ్చింది? ప్రకారార్థంలో, రకరకాలుగా, వివిధాలుగా, భిన్న రకాలుగా, వివిధాలుగా, విధానే అర్థంలో. విధార్థేది అంటే వివిధ రకాలుగా అనే అర్థంలో రకాలుగా లేదా ప్రకారాలుగా ఇలాంటి అర్థంలో కా ప్రత్యయం ధా ప్రత్యయం వచ్చింది. ఇవి ధా ప్రత్యయం రావాలంటే అక్కడ సూత్రం ఉంది, సంఖ్యాయాహ విధార్థేధ అని. ఆ సూత్రం నేను ధా ప్రత్యయం తీసుకొస్తా అండి ఈ అర్థంలో. కాదే నాకు ఏం కావాలి? బహుశబ్దం కావాలి, గణ శబ్దం కావాలి, వతు ప్రత్యాంతం కావాలి, దతి ప్రత్యాంతం కావాలి. అప్పుడు మాత్రం వస్తా అని చెప్పింది. ఏదో ఒకటి ఉండాలి. కాబట్టి అక్కడ అన్నిటితో మనం కా ప్రత్యయం తీసుకొచ్చాం. ఏది ఉంటే సంఖ్యని పేరు పెట్టాం. ఈ 4 శబ్దాలకు మాత్రం వస్తుంది, ఎక్కడ రాదు. ఇప్పుడు సంఖ్యని ఇక్కడ 4కే మాత్రం ఈ సూత్రాలు వస్తాయి, అన్నిటికీ ఎక్కడ రావు మళ్ళీ. ఓకేనా? సంఖ్య అనేది అవసరం ఖచ్చితంగా. ఓకే, ఇక సంఖ్య ఉంది కాబట్టి వచ్చేసింది. అలాగే ఇంకోటి ఏంటి? కని ప్రత్యయం. ఇదేమిటి? కొనే అర్థంలో ఈ ప్రత్యయం వస్తుందని చెప్పింది. కానీ కొనే అర్థంలో ప్రత్యయం ఉండాలి. ఇది కూడా ఏమడుగుతుంది? ఖచ్చితంగా అది సంఖ్యా శబ్దమై ఉండాలి. సంఖ్యని పేరు పెట్టబడిన శబ్దం ఉంటేనే అప్పుడు నేను కని ప్రత్యయం వస్తా అని చెప్పింది. అందుకే అక్కడ అన్నిటికీ మనం బహుగణ వతుడతిలో అన్నిటికీ సంఖ్య ఉంది కాబట్టి దాంతో కని ప్రత్యయం తీసుకుంటే కతికహ, గణకహ, బహుకహ ఇలా తయారైంది. అలాగే ఇంకో ప్రత్యయం వస్తుంది, షహ ప్రత్యయం వస్తుంది. షహ ప్రత్యయానికి అర్థం ఏంటి? బహుశః, గణశః, తావత్శః, అని ఈ 4 శబ్దాలకు అన్నిటికీ ప్రత్యయం. అన్నిటికీ బహు, గణ, వతు, డతి 4 శబ్దాలకు 4టికి దాపత్యం తెచ్చుకున్నాం, 4టికి కాపత్యం కనిపత్యం తెచ్చుకున్నాం, 4టికి కృతోసి ప్రత్యయం తెచ్చుకున్నాం. అలాగే ఇక్కడ బహుకి, గణకి, వతుపుకి, డతికి ఇక్కడ అన్నిటికీ శాపత్యం తెచ్చుకుంటాం. అందుకే 4 రూపాయలు, దీనికి 4 రూపాయలు వచ్చేస్తాయి. ఓకేనా? సరే చూద్దాం, రాసుకున్నాం. బహుశః
రాసుకోండి. బహుశః. అంటే చాలా చాలా అర్థం. బహుశా అని చాలా చాలా అని అర్థం. ఏ అర్థం అండి? చాలా చాలా. ఓకేనా? ఇక్కడ షా ప్రత్యయానికి అర్థం ఏమిటండి? ఏ అర్థంలో వచ్చింది? చెప్తాను. చాలా అర్థం. వీప్స్ అంటే చాలా సమూహార్థంలో చాలా అని చెప్పి రాసుకోండి. ముందు బహు శబ్దానికి రాసుకోండి. బహు ప్రాతిపదికం తీసుకోండి. బహు శబ్దం రాసుకోండి. బహుశా దాని మీనింగ్ అంటే చాలా చాలా. ఓకే, ఇప్పుడు బహు కింద రాసుకోండి. బహు ప్రాతిపదికం దానికి విధంగా అర్థవద ధాతుల ప్రత్యయ ప్రాతిపదికం. ఓకేనా? ప్రాతిపదిక సంధి పేరు పెట్టుకున్నాం. ప్రాతిపదికం పేరు పెట్టుకోగానే ఏది వచ్చింది? ఇది వచ్చి మన ప్రకృతితో వచ్చి బహుశబ్దం కదా ఇది. నేను బహుశబ్దం ఉంది కాబట్టి బహుగణ వతుడతి సంఖ్య వచ్చేసి దీనికి సంఖ్య సంధి పేరు పెట్టేసింది. బహుశబ్దం కనిపించింది కదా, దానికి సంఖ్య అని పేరు పెట్టేసింది. బహుగణ వతుడతి సంఖ్య అని చూస్తుంది. బహుశబ్దాంతస్య బహు శబ్దస్య ప్రాతిపదిక సంఖ్య భవతి, ప్రాతిపదికం అయిపోయింది. అందుకే బహుగణ వతుడతి సంఖ్య అనేనా బహుశబ్దస్య ప్రాతిపదిక సంఖ్య. క్షమ్యతాం, బహుశబ్దస్య సంఖ్యా సంఖ్య భవతి. ప్రాతిపదికం పెట్టి అర్థవద ధాతుల ప్రత్యయ ప్రాతిపదికం అండి. ముందు రాసుకోండి. అర్థవద ధాతుల ప్రత్యయ ప్రాతిపదికం. ఓకేనా? అది వచ్చేసి ప్రాతిపదికం అని పేరు పెట్టిన తర్వాత ఇది రాయండి. బహుగణ వతుడతి సంఖ్య అనేన సూత్రేణ బహు శబ్దస్య సంఖ్యా సంజ్ఞా భవతి. బహుశబ్దస్య సంఖ్యా సంజ్ఞా భవతి. ఓకేనా? బహుశబ్దస్య సంఖ్యా సంజ్ఞా భవతి. ఇప్పుడు సంఖ్యా సంజ్ఞకత్వాత్, సంఖ్యా సంజ్ఞ పేరు పెట్టి ఎలా వచ్చింది మనకు? ఇప్పుడు రాయండి. సంఖ్యా సంజ్ఞకత్వాత్. దానికంటే ముందు ఒక నిమిషం అండి. సంఖ్యా సంజ్ఞ పేరు పెట్టుకున్నాం. సంఖ్యా సంజ్ఞ పేరు పెట్టుకుని రాసుకున్నాం. సంఖ్యా సంజ్ఞ పేరు పెట్టుకోవడం వలన ఇక్కడ ఇచ్చాడు సంఖ్యైక వచనాచ వీప్సాయాం. ఏంటండి? సంఖ్యైక వచనాచ వీప్సాయాం. సంఖ్యైక వచనాచ వీప్సాయాం. చూసుకోండి, స్క్రీన్ మీద కనిపిస్తుంది. సంఖ్యైక వచనాచ వీప్సాయాం. సంఖ్యైక వచనాచ వీప్సాయం. అది ఏమంటుంది చూడు. ఇది ఏమంటుంది? సంఖ్యాని పేరు పెట్టాం కాబట్టి వచ్చింది. సంఖ్యాని పేరు పెట్టి సూత్రం రాదు. అంటే సూత్రం రావాలి అంటే ఖచ్చితంగా సంఖ్యాని పేరు పెట్టి ఉండాలి, అప్పుడే వస్తుందన్నమాట. దీని అర్థం చూసుకోండి డైరెక్ట్ గా. సంఖ్యావాచిభ్య ప్రాతిపదికేభ్య ఏకవచనాచ, ఏకవచనంతో కూడా వీప్సాయం. వీప్సా అంటే వీప్సాయం. వీప్సాయం అంటే సమూహార్థంలో చాలా చాలా. వీప్స అంటే చాలా చాలా అనే అర్థంలో. వీప్సార్థంలో ఏమొచ్చింది? షస్ ప్రత్యయం వచ్చింది. ఏమొచ్చింది? షస్ ప్రత్యయం వచ్చింది. వీప్స అంటే చాలా చాలా అనే అర్థంలో, ఎక్కువ అనే అర్థంలో, సమూహం అనే అర్థంలో. సమూహం అంటే ఎక్కువ కాబట్టి రాసుకోండి. అనేన సూత్రేణ సంఖ్యావాచి ప్రాతిపదికాత్. ఇక్కడ డైరెక్ట్ రాపిస్తున్నాను. సంఖ్యావాచి ప్రాతిపదికాత్ వీప్సాయాం అర్థే, వీప్సాయాం అర్థే, వీప్సాయాం అర్థే వికల్పేన షస్ ప్రత్యయో భవతి. వికల్పేన అంటే సంఖ్యావాచి ప్రాతిపదికన ఉండాలంట, లేదంటే ఏకవచనాచ, ఏకవచనంతో ఉండాలంట. ఏంటి? ఏకవచనమైన ఉండాలంట. ఇక్కడ ఏకవచనం లేదు కదా మనకు. ఓకేనా? డైరెక్ట్ గా మనకు సంఖ్యావాచి పేరు పెట్టుకున్నాం. సంఖ్యావాచి ప్రాతిపదికం చేత మనకు షస్ ప్రత్యయం వికల్పైన వస్తుందన్నమాట. అందుకే ఏ రాస్తారు? సంఖ్యావాచి ప్రాతిపదికాత్ వీప్సాయాం అర్థే వికల్పేన షస్ ప్రత్యయో భవతి. వికల్పైన ఒకసారి వస్తుంది, ఒకసారి రాదు. దాన్ని వికల్పం అంటాం. ఒకసారి వస్తుంది, ఒకసారి రాదు. దాన్ని ఏమంటాం? వికల్పం అంటాం. వికల్పేన షస్ ప్రత్యయో భవతి. ఇక్కడ ఒకసారి వస్తుంది కదా ఆ రూపం తీసుకుంటాం. రాని పక్షం కాకుండా వచ్చే పక్షాన్ని తీసుకుంటాం. ఎప్పుడైతే షస్ ప్రత్యయం వస్తుందో, వీప్స అంటే సమూహ ఎక్కువ అనే అర్థం. వీప్సాయం అంటే ఎక్కువ అర్థంలో, చాలా అనే అర్థంలో.
సమూహార్థంలో, ఓకేనా, అలా తీసుకోవచ్చు. ఓకే. వీప్సాయాం అంటే వీప్సార్థంలో షస్ ప్రత్యయో వికల్పేన భవతి. వీప్సాయాం అర్థే వికల్పేన షస్ ప్రత్యయో భవతి. వికల్పేన అంటే వికల్పంగా షస్ ప్రత్యయో భవతి. రాసారా? ఓకే. సో వికల్ప షస్ ప్రత్యయం వస్తుంది. ఈ అర్థంలో వీప్సార్థం అంటే చాలా లేదా ఎక్కువ లేదా సమూహార్థంలో అనే అర్థం చెప్పడం కోసం వీప్స అంటే ఎక్కువ ఇష్టం, అత్యంత ఇష్టం అన్నమాట. అంటే ఎక్కువ ఇష్టం, ఎక్కువ అనే అర్థంలో వీప్స ఎక్కువ, మొత్తానికి ఎక్కువ అని చెప్పాలి, చాలా అని చెప్పాలి. అలాంటి అర్థంలో, అలాంటి అర్థాన్ని వీప్స అంటాం. అలాంటి వీప్స అర్థంలో ఇది షస్ ప్రత్యయం వస్తుందంట వికల్పంగా. ఓకేనా? అందుకే రాయండి. ఇప్పుడు షస్ ప్రత్యయం ఎక్కడ వస్తుంది? ప్రత్యయ పరశ్చ అని పెట్టేసి దాని పక్కలు ఏదానికి బహుశబ్దానికి పక్కలు తీసుకోండి. బహుషస్, బహుషస్. ఇక్కడ మధ్యలో ఏ ప్రత్యయం తెచ్చుకోండి, డైరెక్ట్ తెచ్చేసుకుంటాం. ఎందుకు డైరెక్ట్ అది సంఖ్య అడుగుతుంది, సంఖ్య ఉంది మనకు, దాని పక్కలో షస్ వచ్చేసింది అన్నమాట. ఏ అర్థంలో వచ్చింది? చాలా, ఎక్కువ అనే అర్థంలో. షస్ ప్రత్యయం రాగానే దీనికి మళ్ళా తద్దితం పేరు పెట్టుకుంటామండి. ఏం పేరు? తద్దితాహ అని రాయండి. తద్దితాహ. బహుషస్కి ఎదురుగా బహుషస్ తెచ్చుకున్న తర్వాత దీనికి ఎదురుగా రాయండి. తద్దితాహ, తద్దితాహ. అనేన సూత్రేణ షస్ ప్రత్యయస్య తద్దిత సంజ్ఞా భవతి. షస్ ప్రత్యయస్య తద్దిత సంజ్ఞా భవతి. షస్ ప్రత్యయస్య తద్దిత సంజ్ఞా భవతి. షస్ అనే దానికి తద్దితం పేరు పెట్టుకున్నాం. తద్దితం పేరు పెట్టుకుంటే ఎలా వస్తుంది? రాయండి. కృత్ తద్దిత సమాసాశ్చ అదే వస్తుంది. కృత్ తద్దిత సమాసాశ్చ. ఇది వచ్చేసింది ప్రాతిపదికం పేరు పెట్టేస్తుంది. ఏం పెట్టింది? ప్రాతిపదికం పేరు పెట్టేస్తుంది. ప్రాతిపదికం ఎవరికి? బహు షస్ అనే దానికి. అంటే షస్ తద్దిత ప్రత్యయాంతస్య ప్రాతిపదిక సంజ్ఞా భవతి అంటుంది. తద్దితం ఎవరికి పేరు పెట్టుకున్నాము? షస్కి తద్దితం పేరు పెట్టుకున్నాం. అలాంటి తద్దిత ప్రత్యయం ఎవరికైతే అంతిమంలో ఉందో ఆ మొత్తానికి ప్రాతిపదికం పేరు వస్తుంది. ఆ మొత్తానికి వస్తుంది ప్రాతిపదికం అని పేరు వస్తుంది. కాబట్టి ఇప్పుడు బహుషస్ అనేది మొత్తం ప్రాతిపదికం అయిపోయింది. బహుషస్ అనేది ఏమైపోయింది? ప్రాతిపదికం పేరు పెట్టబడింది. ప్రాతిపదికం పేరు పెట్టాం కాబట్టే మళ్ళీ ఏమొచ్చింది? ప్రాతిపదిక అధికారానికి వెళ్ళి సు తెచ్చుకుంటామంట. అందుకే రాసుకుంది. రాసుకునే పేరు యా ప్రాతిపదిక ఇదం అధికార సూత్రం రాయండి. కృత్ తద్దిత సమాసాశ్చ రాసిన తర్వాత దాని కింద యా ప్రాతిపదిక ఇదం అధికార సూత్రం అస్మిన్ అధికారే. అస్మిన్ అధికారే ఈ అధికారం వస్తుంది. పూర్వవత్ సు ఆది ఉత్పత్తి కృత్వ. పూర్వవత్ సు ఆది ఉత్పత్తి కృత్వ సు ఆది ఉత్పత్తి కృత్వ ప్రథమ విభక్తి ఏకవచనే సుప్రత్యయః భవతి. ప్రథమ విభక్తి ఏకవచనే సుప్రత్యయః భవతి. ప్రథమ విభక్తి ఏకవచనే కిం భవతి? సుప్రత్యయః భవతి. సుప్రత్యయ పక్కనే వస్తుంది కదా, అందుకే రాయండి బహుషస్. ఇప్పుడు బహుషస్ ఒక ప్రాతిపదికం అండి మొత్తం. ఆ ప్రాతిపదికానికి పక్కలో సు వచ్చినమాట. బహుషస్కి ప్రాతిపదికం ఏది పెట్టారు? కృత్ తద్దిత సమాసాశ్చ. ఓకే. అందుకే మొదట్లో బహుకి అర్థవద ధాతుల ప్రత్యయ ప్రాతిపదికం చేత పెట్టుకున్నాం, కానీ ఇక్కడ కేవలం బహుకు మాత్రం పెట్టుకున్నాం. షస్ ప్రత్యయాన్ని కూడా అది తద్దిత ప్రత్యయం కాబట్టి మొత్తానికైతే కృత్ తద్దిత సమాసాశ్చ అనే సూత్రం వచ్చేసి ప్రాతిపదికం పేరు పెట్టింది. ఓకేనా? సరే. ప్రాతిపదికం పేరు పెట్టడం ఎలా వచ్చింది? అంటే మనకు సుప్రత్యయం లాభం వచ్చింది. ప్రాతిపదికం పేరు పెట్టడం వల్ల ప్రాతిపదిక అధికారానికి వెళ్ళి సు తెచ్చుకున్నాం. అందుకే బహుషస్సు. ఓకే. ఇప్పుడు సు తెచ్చుకుంటానే దానికి ఎదురుగా రాయండి. బహుషస్సు అని రాయండి. సు చూపించాలి, కింద తెచ్చుకోండి. తెచ్చుకున్న తర్వాత దానికి ఎదురుగా రాయండి. తద్దితశ్చ సర్వ విభక్తి. తద్దితశ్చ సర్వ విభక్తి. ఇది వచ్చి ఏం చేస్తుందండి? ముందు చెప్పుకున్నాం. అనేన సూత్రేణ షస్ ప్రత్యయస్య అవ్యయ సంజ్ఞా భవతి. ఇది అవ్యయం పేరు పెట్టేస్తుంది. ఏం పేరు పెట్టింది? షస్ అనే దానికి
అవ్యయం అని పేరు పెడుతుంది. షస్ ప్రత్యయస్య అవ్యయ సంజ్ఞా భవతి. తీసుకున్న తర్వాత తద్దితశ్చ అసర్వ విభక్తి వస్తుంది. అనేన సూత్రేణ షస్ ప్రత్యయస్య అవ్యయ సంజ్ఞా భవతి. షస్ ఎందుకు తద్దితం కాబట్టి మాది సంపూర్ణ సూత్రం అయితే అసర్వ విభక్తి తద్దిత ప్రత్యయాంత అవ్యయ సంజ్ఞకో భవతి. అంటే ఇదే డైరెక్ట్ చెప్పేసి షస్ ప్రత్యయస్య అవ్యయ సంజ్ఞకో భవతి. తద్దితమే కదా అది, పైన చెప్పుకునే తద్దితాహ వచ్చేసి దానికి షస్కి తద్దితం పేరు పెట్టింది. అలాంటి తద్దిత ప్రత్యయానికి ఈ సూత్రం వచ్చి ఏం చేసింది, అవ్యయం అని పేరు పెట్టింది. ఓకేనా? సరే, అవ్యయం పేరు పెట్టడం ఏం లాభం వచ్చింది రాయండి. అవ్యయా దాప్ సుపహ, అవ్యయాత్ దాప్ సుపహ, అవ్యయా దాప్ సుపహ, అవ్యయాత్ దాప్ సుపహ, అవ్యయా దాప్ సుపహ, అవ్యయా దాప్ సుపహ. ఇదేమంటుంది వచ్చి, ఒకవేళ అవ్యయానికి పక్కన సు ఉంటే దానికి లుక్ చేస్తాడు. అవ్యయా దాప్ సుపహ, సుప్పు ఉంటే అంటే సూప్ లోంచి ఏదో ఒక ప్రత్యయం ఉందనుకో దానికి లోపం చేస్తాను అని చెప్పింది. కాబట్టి ఇది లోపం చేస్తుంది. ఎందుకంటే సెస్ని అవ్యయము, అవ్యయానికి పక్కన సు ఉందా, ఉంది కదా, దానికి లుక్ చేస్తా ఉంటుంది. ఒకవేళ అవ్యయానికి పక్కన సు ఉంటే ఈ సూత్రం రెడీగా ఉంటుంది. ఇదే కాదు, ఎక్కడైనా అవ్యయాన్ని పేరు పెట్టిన తర్వాత దాని పక్కన సు కనిపిస్తున్నా ఈ సూత్రం వచ్చేస్తుంది, వచ్చి దానికి లోపం లుక్ చేసేస్తుంది. ఓకేనా? అందుకే దాన్ని అవ్యయ దాప్ సుప అనే సూచన. అవ్యయాద్ ఉత్తరస్య మహోదయ ఆప దాప అక్కడ అవ్యయ దాప్ సుప, అది మామూలుగా అయితే విడగొట్టుకుంటే ఆప్ అండి. ఆప్. ధన్యవాదాలు. అవ్యయ దాప్ సుపహ. ఓకే, ఇక్కడ మనకు అది ఆబంత చాప్ డాప్ చాప్ ఎక్కడ తెచ్చా అక్కడ కూడా వస్తుందంట లోపం, కానీ అవి లేవు మనకు. ఒక అవ్యయం ఒకటే ఉంది కదా, ఆ అవ్యానికి పక్కన సు ఉంటే నేను లుక్ చేసేస్తా అని చెప్తుంది ఇది. ఓకేనా? లుక్ అంటే కనిపించకుండా చేసేస్తా అంటుంది. అందుకే అవ్యయాద్ ఉత్తరస్య, ఇక్కడ అవ్యయం ఎవరు, షస్కి అవ్యయం పేరు పెట్టాను చూడు. ప్రతిదీ మనకు పేరు పెట్టుకున్న తర్వాత మనం పని చేసుకుంటాం. అవ్యయం పేరు పెట్టుకున్నాం కానీ దాని పక్కన అవ్యయం పక్కన సు ఉంటుందని తీసేస్తాను. అవ్యయాద్ ఉత్తరస్య సుప్రత్యయస్య లుక్ భవతి. అవ్యయ ఉత్తరస్య సుప్రత్యయస్య లుక్ భవతి. సో ఇక్కడ ప్రత్యయస్య లుక్స్లు లుపహ రాదా అండి? వస్తుంది. లుక్ అంటే ఏమిటి, లుక్ అన్నప్పుడల్లా వస్తుంది ఖచ్చితంగా అది. లుక్ అంటే ఏమిటి, లుక్ ఇతికిం చెప్పాలి కదా. లుక్ అంటే ఏమిటి, లుక్ చేసినదే. లుక్ అంటే ఏమిటి చెప్పాలి కదా, ఇది వచ్చి చెప్తుంది. ప్రత్యయస్య లుక్స్లు లుపహ. ఓకేనా? అది లుక్ అంటే చెప్పడానికి ఇప్పుడు లోపం అంటే ఏమిటండి, లోపం అంటే ఏమిటి, అలా చెప్తాం. లోపం అంటే అదృష్టం లోపం కనిపించుకుందని లోపం అంటా అని చెప్తాం. అలాగే లుక్ అంటే ఏమిటి అని ఈ సూత్రం వస్తుంది. ప్రత్యయస్య లుక్ స్లు లుపహ, ప్రత్యయస్య లుక్ స్లు లుపహ అని చెప్తుంది. ప్రత్యయానికి అదర్శనం చేయడాన్ని లుక్ అంటాము, ప్రత్యయానికి స్లు చేయడాన్ని ప్రత్యయాన్ని అదర్శనం చేయడాన్ని స్లు అంటాము, ప్రత్యయాన్ని అదర్శనం చేయడాన్ని లుప్ అంటాము. ఇక్కడ అదే కాబట్టి అక్కడ లుక్ అంటున్నాము, అక్కడ లోపం అంటున్నాం. లోపం అని చెప్పడం ఎందుకు చెప్తున్నాం, మళ్ళీ రెండు లోపమే కదా, కనిపించకుండా చేయడం కదా, ఎందుకు మళ్ళీ ఒకటే పెట్టచ్చు కదా, మీకు సందేహం రావచ్చు. అంటే దాని ప్రయోజనాలు వేరు, దీని ప్రయోజనం. లుక్ అన్నప్పుడు కొన్ని వేరే పనులు జరిగిపోతాయి, లోపం అన్నప్పుడు ఇంకో పనులు వేరే విధంగా జరిగిపోతాయి. దాని ప్రయోజనాలు భిన్న భిన్నంగా ఉన్నాయి కాబట్టి మనకి లుక్ అని చెప్పాం, స్లూ అని చెప్పాం, లుప్ అని చెప్పాం. ఓకేనా? అందుకే ఇది వచ్చేసి కనిపించుకుని చేయడానికి లుక్ అంటుంది అని చెప్పి చెప్పింది. జీ అర్థం చెప్పరా అనేన సూత్రేణ. అవ్యయాత్ ఉత్తరస్య, అవ్యయాత్ ఉత్తరస్య ప్రత్యయస్య అవ్యయాత్, చూడు మనకు స్క్రీన్ మీద కనిపిస్తుందండి. అవ్యయాత్ ఉత్తరస్య డైరెక్ట్ చెప్తున్నా. అవ్యయ ఉత్తరస్య సుపహ లుక్ భవతి. సు అంటే సుప్రత్యయస్య, సుప్రత్యయస్య లుక్ భవతి. సుప్ అంటే ఏమిటి, 21 ప్రత్యయాల్లోంచి ఏదో ఒక ప్రత్యయం ఉండాలి. ఇక్కడ సుప్ అంటే మనకు సు ఉంది కదా, అందుకే డైరెక్ట్ సుప్రత్యయస్య అని చెప్పారు. సుప్రత్యయస్య లుక్ భవతి. ఓకేనా? అంటే ఆపు కూడా లుక్ చేస్తుంది ఇది,
ఆపంటే ఆ ప్రత్యయం కానీ టా ప్రత్యయం కానీ చా ప్రత్యయం అవి వచ్చిన దాని కూడా లుక్కు చేస్తుంది. అదే సు కూడా లుక్కు చేస్తుంది. అవి ఆప్ టాప్ జాప్ ఇవన్నీ ఏం లేవు. సు ఉందిగా దానికి లుక్కు చేసేసింది సూత్రం వచ్చేసి. ఓకేనా? ఇది కేవలము అవ్యయానికి పక్కలో 21 ప్రత్యయాల నుంచి ఏ ప్రత్యయం వచ్చినా దాన్ని లోపం చేయడానికి లుక్కు చేయడానికి సిద్ధంగా ఉంటుంది. ఇది దానికి దీని కండిషన్ ఏంటి? నాకు అవ్యయమే ఉండాలి, అవ్యయానికి పక్కన సుప్పులు ఉండాలి, అప్పుడు మాత్రం వస్తుంది. అంటే ప్రతి ఒక్క సూత్రానికి దాని దాయత్వం ఉంది. ఇలా ఉంటే నేను వస్తాను, ఇలా ఉంటే నేను వస్తాను. ఏ సూత్రానికి ఏ దాయత్వం ఏ లక్షణాలు అయితే ఉన్నాయో అవి వచ్చి పనిచేస్తూ ఉంటాయి. ఒక్కొక్క దాయత్వం చెప్తాను. అలా ఒక్కొక్క సూత్రం ఒక దాయత్వం ఉంది. ఇప్పుడు ఏముంటుంది? ఈ సూత్రం ఎప్పుడు వస్తుంది? అవ్యయం ఎవరికైనా కానీ అవ్యయాన్ని పెరిపెట్టింటే ఆ అవ్యయానికి పక్కలో నేను లుక్కు చేస్తా అని చెప్తున్నాను. ఇది అవ్యయం పెరిపెట్టుకున్నాం కదా, అందుకే లుక్కు చేసేసింది. అప్పుడు ఏం వెళ్తుంది మనకు? లుక్ చేస్తే ఏం మిగిలింది అక్కడ? మొత్తం కనిపించకుండా చేయాలి. లుక్ అంటే ప్రత్యేక లుక్స్ లుపహ అని చెప్పాం. సో కనిపించకుండా చేయని చెప్పితే ఏమొస్తుంది? బహుషస్ వస్తుందండి. ఏమొస్తుంది? బహుషస్. బహుషస్ రాగానే మళ్ళా సుప్తింగంతం పదం పర్సంజ పెట్టుకోవాలి. ఎందుకంటే పదాధికారం వెళ్ళాలి. పదాధికారానికి వెళ్ళాలంటే సుప్తింగంతం పదం పెట్టుకోవాలి. మనకు బహుషస్ వచ్చిందండి. బహుషస్ తర్వాత సూకి లుక్ అయిపోయింది, కనిపించకుండా పోయింది. ఇప్పుడు ఈ సూత్రం వచ్చింది సుప్తింగంతం పదం. సుప్తింగంతం పదం. సుప్తింగంతం పదం. సుబంతస్య తింగంతస్య ప్రాతిపదిక సంజ్ఞా భవతి. సుబంతస్య తింగంతస్య ప్రాతిపదిక సంజ్ఞా భవతి. కానీ ఇక్కడ సుబంతం లేదు కదా, తింగంతం కూడా ఏం లేదుగా. సుప్ ఉంటే సుప్ అంతిమ, సుప్ అనే అంతిమ ఉంటే దానికి మొత్తానికి స్వాది సుబంతస్య తింగంతస్య పద సంజ్ఞా భవతండి. పద సంజ్ఞా భవతి రాయండి. సుబంతస్య తింగంతస్య కిమవుతి? పద సంజ్ఞా భవతి. పదం అని పేరు వస్తుందండి, పదం. ఓకే. మహోదయ ఇక్కడ డౌట్ ఉందండి. మనకి ద్వితీయ బహువచనానికి షష్ఠ వస్తుంది కదండి, దానికి దీనికి సంబంధం ఉందండి. అది విభక్తిలో ఉండే ప్రత్యయం. ఇది వేరే అర్థం అండి. ఇది ప్రత్యయం, ఆది కాదు. అది కూడా అది ప్రత్యయం. రెండు రూప దృష్టిలో రెండు ఒకటే. కానీ ఇక్కడ చేసిన ద్వితీయ భక్తి బహుశా ఉండే షస్ కాదండి. అర్థమైందా? ఇది ద్వితీయ భక్తిలో ఉండేటువంటి షస్ ప్రత్యయం కాదు. దీనికి అనుబంధ లోపం చేసేసుకుంటాం కూడా. అస్తు. దేనికి మళ్ళీ పదస్య అధికార సూత్రం. ఇప్పుడు పదసంజ ఇప్పుడు సూప్ లేదు కదా, మళ్ళీ సుబంతానికి సూప్ అంతిమ ఉంటే దానికి పదసంజ పెట్టుకుంటాం. కానీ ఇక్కడ సూప్ లేదు కదా, ఎలా చేసుకుంటావు పదసంజ అన్నప్పుడు? ఏంది ఇక్కడ సూప్ లేకపోతే ముందు ఉన్నది కదా, లోపం చేసుకున్నాము. ప్రత్యయ లోపే సతి ప్రత్యయ లక్షణ కార్యం భవతి. ప్రత్యయం లోపం అయినప్పుడు కూడా ఆ ప్రత్యయం ఉన్నప్పుడు ఏవైతే పనులు చేసుకుంటామో అలాగే చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ బహుషస్కి పద సంజ్ఞ అని పేరు పెట్టుకున్నాను. పద సంజ్ఞ పేరు పెట్టుకునే వస్తుంది పదస్య. ఓకేనా? పదస్య అధికార సూత్రము. ఈ అధికారంలో ఉంది మళ్ళా పూర్వం చెప్పిన శసజుసోరు. శసజుసోరు అనే సూత్రం వచ్చేసి బహుషస్లో షకారం ఉంది కదా, ఆ పదానికి అంతిమ ఏమంటే శసజుసోరు రాసుకోండి. శసజుసోరు మనం స్టార్టింగ్ చెప్పుకున్నామండి. ఎక్కడ? బహుకృత్వాలు చెప్పుకున్నాం. బహుకృత్వాలు. ఓకేనా? శసజుసోరు ఇది వచ్చేసి ఏమంటుంది? అనేనా సకారాంతస్య పదస్య రుకార ఆదేశ భవతి. సకారాంతస్య పదస్య రుకార ఆదేశ భవతి. సకారాంతస్య పదస్య రుకార భవతి. ఏంటి సకారాంత? ఇప్పుడు బహుషస్లో సకారం ఉంది కదా అంతిమంలో, ఆ సకారానికి ఏమొచ్చింది? రూ వచ్చిందండి. ఏమొచ్చింది? రూ వచ్చింది. ఓకేనా? సకారాంత పదానికి ఏమొచ్చింది? రూ వచ్చింది. అస్తు. బహు షా రు వచ్చిందండి. బహు షా రు అంటే సకాస్థానం రూ పెట్టుకోండి. అప్పుడు రూకి ఏమొస్తుంది? మళ్ళా అనుబంధ లోపం చేస్తాం. అనుబంధ లోపహ. రూకి అనుబంధ లోపం చేస్తే ఏమవుతుంది? రా అనుబంధ రా మిగులుతుంది కేవలం. రూ ఇచ్చేసి అనుబంధ లోపహ. ఎలా అవుతుంది రూకి అనుబంధ లోపం? ఉకారానికి ఉపదేశే అజనునాసిక ఇత్ అనే సూత్రము చేత రూలో ఉండే ఉకారానికి ఇత్ అని పేరు పెట్టుకుంటాం. తర్వాత తస్య లోపహ అజస్ను లోపహ అవుతుంది. కాబట్టి డైరెక్ట్ రాస్తారు రూ ఇత్యస్య అనుబంధ లోపహ. రూ ఇత్యస్య అనుబంధ లోపహ. అప్పుడు కింద రాయండి బహుశ రకారం. బహుశ రకార హలంతం. ఇప్పుడు మళ్ళా ఆ రకారానికి విరామోవసానం.
విరామో అవసానం. ఆ సూత్రం వచ్చేసి ఆ అంతిమ రకానికి అవసానాన్ని పేరు పెట్టేస్తుంది. అవసానం. ఓకే, నామకరణం చేసింది. విరామోవసానం అనేన అంతిమ విరామ రకారస్య అవసాన సంజ్ఞా భవతి. విరామ రకారస్య అవసాన సంజ్ఞా భవతి. ఇవన్నీ ముందు చెప్పుకున్నామండి. ఈ రకానికి అవసానం పేరు పెట్టింది. అవసానం పేరు పెట్టి ఏం లాభం వచ్చింది? ఖరవసానయోర్ విసర్జనీయ. ఖరవసానయోర్ విసర్జనీయ. స్టార్టింగ్ చెప్పుకున్నా, చూసి రాయండి. ఖరవసానయోర్ విసర్జనీయ. ఈ సూత్రం వచ్చేసి నువ్వు ఎవరికైతే అవసానాన్ని పేరు పెట్టావో, ఏ అక్షరానికి అయితే అవసానం పేరు పెట్టావో, రకారానికి అవసానం పేరు పెట్టావు, అలాంటి రకారానికి నేను ఏం చేస్తాను? విసర్గం చేస్తాను అని చెప్పి ఈ సూత్రం వచ్చేసి విసర్గం అయిపోయింది. అందుకే ఎలా వస్తుంది? అనేనా అవసానస్య విసర్గ భవతి. అనేనా అవసానస్య కిం భవతి? విసర్గ భవతి. అవసానస్య కిం భవతి? విసర్గ భవతి. అవసానస్య విసర్గ భవతి. అవసానస్య విసర్గ భవతి. ఓకే, విసర్గం చేస్తే బహుశः అయిపోయిందా? ఇప్పుడు బహుశःకి అర్థం వస్తుంది చాలా అని అర్థంలో, చాలా చాలా అని అర్థంలో బహుశः. ఇప్పుడు ఇదే బహుకి అంటే ఇప్పుడు చాలా చాలా అర్థం కావాలి, ఈ ప్రత్యయం తెచ్చుకుంటాం. ఇప్పుడు అదేవిధంగా గణ శబ్దానికి కూడా చాలా చాలా అర్థం కావాలి, షా ప్రత్యయం తెచ్చుకుంటే గణశః అయిపోతుంది. బహుస్థానంలో గణ పెడితే గణశః. అదేవిధంగా తావత్ శబ్దం తీసుకొచ్చినాం అనుకోండి, తావత్ అంటే తావత్ దత్తి ప్రత్యాంతం, తావత్ వతు ప్రత్యాంతం. ఇక్కడ సంఖ్యా సంఖ్య వస్తుంది కాబట్టి సంఖ్యా సంఖ్య పేరు ఉండేదానికల్లా సంఖ్యా సంఖ్య ఎదుగుతి పేరు పెట్టాము, అన్నిటితో ఇది సాపత్యం వస్తుంది అన్నమాట. అంటే సంఖ్య ఎదుగు పేరు పెట్టాము, బహుశబ్దానికి పెట్టాము, గణ శబ్దానికి పెట్టాము, తావత్ శబ్దానికి కూడా పెట్టాం కదా, అలాగే కథ శబ్దానికి కూడా పెట్టాము. అట్లా ఎవరికైతే సంఖ్య పేరు ఉందో ఆ సంఖ్యావాచక శబ్దాలతోటి ప్రత్యయాలతోటి ఈ సూత్రం సాపత్యం వచ్చేస్తుంది. కాబట్టి నాలుగింటితో సాధించుకుంటే బహుశః, గణశః, తావత్శః, కతిశః అలా తయారవుతుంది. కాబట్టి తావత్శఃలో ఒక విశేషం ఉండదు. తావత్ శబ్దంతో షస్ ప్రత్యయం తెచ్చుకున్న తర్వాత ఇది అయిపోయిందా? బహుషస్కి విసర్గ కరవసానయోర్ విసర్జనీయ అనేనా అవసానస్య విసర్గ భవతి. అవి కింద దాన్ని బహుశః ఇతి రూపం సిద్ధ్యతి. బహుశః ఇతి రూపం సిద్ధ్యతి. ఆ రకంగా మనకు రూపం సిద్ధిస్తున్నామంట. ఇప్పుడు ఇదే విధంగా గణ శబ్దంతో శాపం తీసుకుంటే చెప్పిన విధంగానే గణశః అయిపోతుంది. అంటే చాలా చాలా సముదాయం, ఎక్కువ సముదాయం అనే అర్థంలో. అదే తావత్ శబ్దంతో శాపత్యం తీసుకున్నాం అనుకోండి, అంత అనే అర్థంలో, అంత ఎక్కువగా ఉంది అనే అర్థంలో తావత్ శః. కతిశః అంటే ఎంత అనే అర్థంలో, ఎంత అంటే ఎక్కువ, ఎంత అంటే అనే అర్థంలో. ఇప్పుడు ఓన్లీ శబ్దానికి అర్థం చెప్తున్నది, ఇంత అనే అర్థంలో మనకి శాపత్యం తెచ్చుకున్నాం. కాబట్టి ఈ సాపత్యం ఎప్పుడు వస్తుంది? సంఖ్యావాచి శబ్దాలతోటి మాత్రమే వస్తుంది. అంటే సంఖ్యాని పేరు పెట్టింటాం కదా ఏ దానికైతే, అటువంటి సంఖ్యావాచి శబ్దాలతోటే ఇది సాపత్యం వస్తుంది. ఈ సంఖ్యాని ఎవరికి వస్తుంది? బహు, గణ, వతు, డతి సంఖ్య. ఈ సూత్రం వచ్చేసి ఎవరికైతే పేరు పెట్టిందో దానికి మాత్రం వస్తుంది. దానికోసం ఈ సూత్రాలండి. ఈ సూత్రం ఉంది కాబట్టి 4 సూత్రాలు వచ్చాయి. ఈ 4 సూత్రాలు ఉన్నాయి కాబట్టి ఆ సూత్రం కూడా ఉన్నాయన్నమాట. ఒకదానికొట్టి అవినాభావ సంబంధం. మహర్షి సంఖ్యా సంఖ్య ఎందుకు పేరు పెట్టా అంటే ఈ సూత్రాలు ఉత్పన్నం చేస్తాను తెలుసు ఆయనకు. అప్పుడు ఈ సంఖ్యావాచ శబ్దాలతో ఈ ప్రత్యయాలు వస్తాయి. ఒకసారి కృత్యసూచి వస్తుంది, ఒకసారి ధా ప్రత్యయం వస్తుంది, ఒకసారి కని ప్రత్యయం వస్తుంది, ఒకసారి సా ప్రత్యయం వస్తుంది. విప్సా అర్థంలో, చాలా అనే అర్థంలో. ఓకేనా? అదేవిధంగా తావత్ షహ, అదేవిధంగా కతి షహ. ఇక్కడ తావత్ షహలో తావత్ షహ కాకుండా తావత్ చహ అయిపోతుందండి. ఏమవుతుంది? తావత్ చహ. ఇక్కడ విశేషం ఏంటి? తావత్తు ప్లస్ షస్ తీసుకొస్తామండి. ఏం తీసుకొస్తాం? తావత్ ప్లస్ షస్ తీసుకొచ్చిన తర్వాత ప్రక్రియ మొత్తం ఇక్కడ మన తద్దిత శరవిభక్తి తోటి మనకు సూగుడు లుక్ చేసేసుకుంటాం. ఇప్పుడు తావత్ షస్ మిగిలింది కదా, ఈ స్థితిలో షష్ చోటి కింద రాసేది చూడండి, మనకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. షష్ చోటి ఏంటండి? షష్ చోటి ఇక్కడ కనిపిస్తుంది, రౌండప్ చేశాను నేను. షష్ చోటి కనిపిస్తుందా? ఆ సూత్రం వచ్చి ఇక్కడ బహు షస్ ఉంది కదా, సుప్తింగంతం పదంతో మనం పదసంధి పెట్టుకున్నాం కదా, ఆ స్థితిలో పదసంధి పెట్టుకోవడానికి ముందే పదాధికారానికి వెళ్ళాము మనం. అక్కడ ఆ పదాధికారానికి వెళ్ళకుండా సూకి లుక్ చేసిన తర్వాత బహు షస్, ఇక్కడ తావత్ షస్ ఉంటుంది.
తావత్ షష్ ఈ స్థితిలోనే షష్ చోటి ఈ సూత్రం రాస్తామండి. ఇక్కడ ఏ రాస్తాము? షష్ చోటి ఇది రాస్తాం. ఇదేమంటుందంటే ఇది షష్లో ఉండే సకారం ఉంది కదా, షష్లో ఉండే ఆది షకారానికి ఏం చేస్తుందంటే ఇది చకారం చేస్తుంది. ఏం చేస్తుంది? చకారం చేస్తుంది. ఏం చేస్తుందండి? ఛ ఒత్తు ఛ చేస్తుంది. షాకో ఛ అని చెప్పింది ఇక్కడ చూడండి. షాకో ఛ అవుతుంది. ఆసూత్రం ఏం చేస్తుంది? షష్లో ఉండే సకారానికి ఆది షకారానికి వేస్తే చకారం చేసేస్తుంది. చకారం చేసిన తర్వాత అప్పుడు మళ్ళా ఆ చకారానికి వచ్చిన తర్వాత స్తోహుశ్చునాశ్చు అది అప్పుడు మన దగ్గర ఏముంది? తావత్ ఛ స్, తావత్ ఛ స్ ఇది ఉంది. ఈ స్థితిలో వెనకబడి మళ్ళా స్తోహుశ్చునాశ్చు అనే సూత్రం వచ్చేసి స్తోహు స్తునాశ్చు అనే సూత్రం వచ్చేసి తావత్తులో మనకు తావత్ చ సా ఉంది కదా, తావత్ చ స్ ఈ స్థితిలో ఆ తావత్లో ఉండే తకారం ఉంది కదా, ఆ తకారానికి చకారం చేసేసింది. అర్థమైందా? తావత్తులో ఉండే అంతిమ తకారానికి స్తోహుశ్చునాశ్చు, ఎందుకంటే సకారం తావత్గైన తర్వాత చకారం ఉంటే ఇది షష్చోటి అనే సూత్రం వచ్చి షష్లో ఉండే ఆది షకారానికి తాళవ షకారం శంఖంలో ఉండే షకారానికి ఇది ఛా చేసింది. ఒత్తు ఛ చ ఛ రెండో అక్షరం ఛా చేసింది. ఆ ఛా చేయగానే స్తోశ్చునాశ్చు వచ్చేసి వెంటనే చవర్గం పక్కన ఉంటేనా ఆ ముందుండే తకారానికి చవర్గం చేస్తాను అని చెప్పి ఈ సూత్రం చేసింది. అందుకే తావత్తులో ఉండే అంతిమ తకారానికి ఈ సూత్రం వచ్చేసి ఏం చేసింది? చకారం చేసింది. ఏం చేసిందండి? చకారం. అవి తావచ్చ డబల్ చకారం. తావచ్చ పక్కన స్ ఉంది కదా, సకానికి ససజుసోరు మళ్ళీ రూ తెచ్చుకుంటాం, రూకి అనుమతి లోపం చేస్తాము, మళ్ళీ ఖరవసాన్యోరు విసర్జనీయ వచ్చేసి దాన్ని విసర్గం చేసేస్తుంది. ఓకేనా? అప్పుడు తావచ్చ అనే రూపం వచ్చేస్తుంది. అర్థమైందా? ముఖ్యంగా మనకు తావత్ ప్లస్ షస్ ఈ స్థితిలో షష్ చోటి అనే సూత్రం వచ్చేసి షష్లో ఉండే ఆది షకారానికి ఛా చేస్తాము. అది షకారం పూర్తిగా ఉంది కదా, చకారం కూడా పూర్తిగా వస్తుంది మనకు. ఓకే, ఛా వచ్చింది. ఛా రాగానే స్తోశ్చునాహు రాసేస్తాం. స్తోశ్చునా అనే సూత్రేణ తకారస్య స్థానే చకారః భవతి. తకారస్య స్థానే చకారః భవతి. అప్పుడు తావచ్చ్ పక్కన ఛ, తావచ్చ సకారానికి ముందు చెప్పుకున్న సూత్రాలు ససజుసోరు కరవసానయోరు విరామోవసానం కరవసానయోరు విసర్జనీయ తోటి మనం విసర్గం చేసుకుంటే తావచ్చ అనే రూపం సిద్ధిస్తుంది. కతిశహలో మనకి అవసరం లేదు. కతి శబ్దం తయారైంది, ఇక శాపత్యం తెచ్చుకుంటాము. బహుశాలు ఎలాగనో కతిశహ, దీంట్లో ఏ కొత్త సూత్రాలు ఏమి రాలేదు. ఇక శాపత్యం తెచ్చుకుని దానికి విసర్గం చేసుకోవడమే కతిశహ తయారవుతుంది. ఓకేనా? కేవలం తావచ్చ శబ్దము తావశ అనే దాంట్లో ఉండే షకారానికి చకారం చేయడం వల్ల తావచ్చ తయారైంది మనకు. ఈ రకంగా మనకు తావచ్చ కతిశ రూపాలు తయారవుతాయి. ఓకేనా? మొత్తానికి ఈ సూత్రం యొక్క ప్రయోజనం ఏంటి అంటే ఇది సంఖ్య అని పేరు పెట్టడం వలన బహుకి గణకి వతు ప్రత్యయాంతానికి డతి ప్రత్యయాంతానికి ఇది 4 సూత్రాలు ప్రయోజనం కలిగాయి. ఒకటేమో సంఖ్య అని పేరు పెట్టడం వలన మళ్ళీ మళ్ళీ చేసే అర్థంలో కృత్వసూచి ప్రత్యయం వచ్చింది. ఇంకోటి ప్రకారంగా ఈ విధంగా ఈ రకంగా అనే అర్థంలో ధా ప్రత్యయం వచ్చింది. ఇంకోటి ఏమొచ్చింది? కొనే అర్థంలో కన్ ప్రత్యయం వచ్చింది. ఇంకేమొచ్చింది? షా చాలా చాలా అనే అర్థంలో షా ప్రత్యయం వచ్చింది. ఏమో షస్ ప్రత్యయం వచ్చింది. చాలా చాలా ఎక్కువ అనే అర్థంలో షస్ ప్రత్యయం వచ్చింది. ఈ 4 ప్రయోజనాలు, 4 శబ్దాలకు 4 ప్రయోజనాలు, 4 సూత్రాలు ఇవి వచ్చాయి. ఈ ప్రయోజనం కోసమే ఇక్కడ సంఖ్య అని పేరు పెట్టవలసి వచ్చింది. అలాగా 4 సూత్రాలకు 4 ప్రత్యయాలకు అలాగే 4 బహుగణ వతు డతి సంఖ్య 4 శబ్దాలు కదా, అట్లా ఆ రకంగా మొత్తం 4 రూపాయలు తయారయ్యాయి మనకి. ఇప్పుడు బహుశ బహుక గణక తావచ్చ అదేవిధంగా కతిశ 4 రూపాయలు వచ్చేసాయి. అంటే ఒక్కొక్క 4 ప్రత్యయాలు ప్రయోజనం వచ్చాయి. ఆ 4 ప్రత్యయాలు 4 రూపాయలు తయారయ్యాయి. బహు గణ వతు డతి. ఓకేనా? సంఖ్య అని పేరు పెట్టుకున్నాం కాబట్టి సూత్రాలు వచ్చాయండి. అట్లా 4 అర్థాలు ప్రయోజనం, 4 సూత్రాలు మనకి ప్రయోజనం వచ్చాయి. కను ప్రత్యయము, షా ప్రత్యయము, ధా ప్రత్యయము, కృత్వసూచి ప్రత్యయము. కానీ 4కి 4 అర్థాలు భిన్న భిన్నంగా ఉన్నాయి. భిన్న భిన్న అర్థాలు ఈ రకంగా మనకు ఈ సూత్రాలు వచ్చేసి
మనకు ఈ శబ్దాన్ని తయారు చేస్తాయి, ఉత్పన్నం చేస్తాయి. ఈ రకంగా బహుగణ వతుడతి సంఖ్యలో ఉండే ఉదాహరణలు మనం మొత్తం చెప్పుకున్నాము. వీటి యొక్క ముఖ్య ప్రయోజనం ఏంటంటే, ఒకటి కృత్వసృత్ ప్రత్యయం ప్రయోజనం వచ్చింది, లాభం కలిగింది. ధా ప్రత్యయం వచ్చింది, కన్ ప్రత్యయం వచ్చింది, ఇంకా షస్ ప్రత్యయం వచ్చేసి ఈ రకంగా మనకు కతికృత్వ, కతిధ, కతికః, కతికః, కతిషః ఈ రకంగా మనకు నాలుగుట్లకు 4 రూపాలకు, అంటే 2 శబ్దాలు 2 ప్రత్యయాలకు క్రమంగా 4 ప్రత్యయాలను కలుపుకుంటే ఈ రకంగా రూపాలు తయారవుతాయి. ఓకేనా? ఈ రకంగా మనకు బహుగణ వతుడతి సంఖ్య అనే సూత్రంలో ఉండేటువంటి ఉదాహరణలు మొత్తము ఈ రకంగా ఇక్కడ పూర్తి అవుతాయండి. ఇక్కడ దీన్ని ఆధారం చేసుకుని ఎక్కడ ఏ విధంగా వచ్చినా కూడా అన్ని ఇదే విధంగా అర్థం చేసుకోవాలి. అస్తు. ఈ రకంగా మీరు ఒక బహుశా చెప్పాం కదా, దాన్ని బట్టి మీరు మిగతా కూడా రాయండి, ఇదే విధంగా రాయండి, ప్రాక్టీస్ చేయండి ఖచ్చితంగా. కొత్త సూత్రాలు ఏమి లేవు, ఆ ముందు చెప్పిన రూపాన్ని ముందు పెట్టుకుంటే అన్ని రాసేయచ్చు. ఎక్కడైతే విశేషమో ఇప్పుడు రౌండప్ చేశాను, షష్టోటి ఒకటి స్తోష్టు నాష్టు, ఆ 2 సూత్రాలు విశేషమేంటి, మిగతా ప్రక్రియ అంతా సేమ్ ఒకే విధంగా ఉంటుంది. కాబట్టి మీరు మొత్తం రాయాల్సిన అవసరం లేదు, ఓన్లీ సూత్రాలు రాయండి. సూత్రాలు రాసుకుంటే మనకు తెలుస్తుంది ఏ సూత్రం ఏ పని చేసిందని చెప్పి. ముఖ్య సూత్రం రాసుకున్న దాని యొక్క ప్రయోజనం తెలిసి ఉండాలి. ఓకే, తెలిసినప్పుడు ఈ సూత్రం ఈ పని చేసింది, అప్పుడు మనకి ఎక్కడ ఇచ్చినా అర్థమవుతుంది. ఓకేనా? కాబట్టి ఏది వచ్చినా కూడా ఖచ్చితంగా ఓపెన్ చేసి ముఖ్యమైన సూత్రాలు రాయండి, అప్పుడు మనకు అర్థం అయిపోతుంది. ఈ రకంగా మనకు ఈ సూత్రం పూర్తిగా ఇక్కడ చెప్పబడిందండి. నెక్స్ట్ స్నాంత షట్ వస్తుంది, అది రేపు చూద్దాము. ఇంకోటి ఏంటంటే, మీది ప్రతి ఒక్కరూ ప్రయత్నం చేస్తుండండి. కనీసం అంటే మనకు రాయలేకపోతున్నా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. సాధ్యమంటే 90% రాయండి. ఎందుకంటే నేను చెప్పిన 73 సూత్రాల వరకు రాయిస్తా అండి, తర్వాత ఓన్లీ చెప్పుకుంటూ పోవడమే. ఈ 73 సూత్రాలు ఎంత బాగా మనం అర్థం చేసుకున్నామంటే అంతలోపు రాయంగా మీకు వచ్చేస్తుంది ఖచ్చితంగా. అప్పుడు చెప్పుకుంటూ పోతాం అప్పుడు కేవలం. ఓకేనా? అప్పుడు మనకి ఈ బ్యాక్గ్రౌండ్ అనేది భూమిక రాయంగా మనకు అర్థమైంది అనుకో. ఇప్పుడు ఈ సూత్రం ఈ విధంగా చెప్పాను, బహుశబ్దంతో ప్రాతిపదికం పేరు బహుశబ్దానికి ప్రాతిపదికం పేరు పెట్టుకుంటాము. ఆ ప్రాతిపదికం పేరు పెట్టుకోవడానికి షస్ ప్రత్యయం వచ్చింది, తర్వాత సూప్రత్యయం తెచ్చుకున్నాము, దానికి కన్ ప్రత్యయం వచ్చేసింది. అలా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ పోతామంట. కాబట్టి అప్పుడు చెప్పినప్పుడు అర్థం అవుతుంది. ఇప్పుడు కొన్ని రోజుల వరకు 73 సూత్రాలు రాయడం అలవాటు చేసుకోండి. అలవాటు చేసుకుంటే తర్వాత చెప్పేటప్పుడు మర్చిపోకుండా, ఇక్కడ ఈ పని చేశాం కదా, ఇలా ఈ విధంగా రాశాం కదా, మనకి ఒక మైండ్ సెట్ ఆ విధంగా మనకు అలవాటు అయిపోతుంది. అప్పుడు అర్థం చేసుకొని సులభంగా ఉంటుంది. కాబట్టి ప్రయత్నం చేయండి ప్రతి ఒక్కరు. కనీసం అంటే ఒక్క రూపం అన్నా సమానంగా నడిచే ఒక్క రూపాన్ని రాస్తూ ఉండండి. ఇంకోటి ప్లస్ ముఖ్యమైనది అర్థం చేసుకోవాలి. ఏ సూత్రం ఏ పని చేసింది, ఏ సూత్రమే చెప్పుకుంటున్నామో ఆ సూత్రంలో ఈ సూత్రం ఎక్కడ ఉపయోగించబడింది, ఎక్కడ వినియోగించబడింది, అది అతి ముఖ్యమైన విషయం. ముఖ్యంగా రూపం ఎలా తయారవుతుంది అది మటుకు మిస్ కావద్దు. మీరు రాసినా రాయకుండా అది మటుకు మిస్ కాదు. అర్థం చేసుకొని పోవాలి. అర్థం చేసుకుంటూ పోతేనే ఇది ప్రయోజనము. సాధ్యమంతా ప్రయత్నించండి. కొన్ని శబ్దాలు అర్థం కానట్టుగా ఉంటాయి, అది దాంట్లో కంగారు పడాల్సిన అవసరం లేదు. కానీ ధైర్యంగా ఓపికతో వింటూ ఉంటే ముందుకు పోయే కొద్దీ వస్తూ ఉంటాయి. కాకపోతే ప్రయత్నం మన వైపు నుంచి ఒకసారి కాళ్ళు చేతులు ఆడించాలి, ఒకసారి ప్రయత్నం చేయాలి. అందుకే మనకు కొన్ని చోట్ల అర్థం కాని వాళ్ళు ఎవరైనా ఉంటారో కనీసం వాళ్ళకు అలా రాస్తూ ఉండండి. ఎక్కడ అయినా కూడా అర్థం కాలే అనిపిస్తే ఇబ్బంది అలా అనిపిస్తుంది, ముందుకు మీకు అర్థమై ఉంటుంది. కానీ కంటిన్యూగా ఉంటుండాలి. క్రమం తప్పిందా, అది ఎక్కడ ఏదైనా ఒక్కోసారి క్రమం తప్పినా కూడా క్రమం తప్పితే అర్థం కాని, ఆ క్రమం తప్పకుండా అలా కంటిన్యూగా వస్తున్నాం అంటే ఇక్కడ ఏదైతే అర్థం కానీ ముందుకు పోతే అదే అర్థం అవుతుంది మనకు. క్రమం తప్పని వాళ్ళు ఎవరైతే ఉన్నారు, క్రమం తప్పుతున్నా అంటే వాళ్ళు క్రమం తప్పిన వాళ్ళు, అర్థమైన వాళ్ళు క్రమం తప్పిన వాళ్ళు అదే క్రమంలోకి వచ్చి నిలబడగలుగుతారు. అర్థం కాలేదు, అక్కడక్కడ కొంచెం ఇబ్బందికరంగా ఉంది అనే వాళ్ళు మాత్రం క్రమం తప్పకుండా ఉన్నా అంటే ఆ క్రమంలో మనం ఖచ్చితంగా ఇక్కడ దాన్ని ముందుకు పోయినాక అర్థమవుతుంది, ఇంకా అంతకని ముందుకు పోయినాక అర్థమవుతుంది. క్రమం తప్పుకోకూడదు. ఓకేనా? సాధ్యమైనంత ప్రయత్నం చేయండి, అందరికీ అర్థమవుతాయి. దీంట్లో ధైర్యము, తెలుసుకోవాలని కోరిక, ఆకాంక్ష, జిజ్ఞాసని బలంగా ఉంటే ఖచ్చితంగా మనకు ఈ 73 సూత్రాల్లో మనకు ఖచ్చితంగా అర్థమవుతాయని. కాబట్టి చెప్తుందా, కంటిన్యూటీ అనేది మనకు అతి ప్రధానమైంది. అది మిస్ కాకుండా అందరూ ప్రయత్నం చేయండి. అస్తు అండి. నెక్స్ట్ పాఠం రేపు చెప్పుకుందాం. మంత్ర పాఠ. గురుగారండి, స్తోష్టుకి ముందున్న తకారానికి అల్పాక్షర చకారం వస్తుంది. తకారం స్తోష్టునాశ్చు, తావత్తులో ఉండే తకారం చకారంగా మారిపోతుంది. ఓకే, స్తోష్టునాశ్చు. అస్తు. మంత్ర పాఠ. ఓం
सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत्। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। ओम सर्वेषां नमस्ते महोदय। शुभरात्रि।